ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రేమైన పరలోకపు తండ్రి, మరొక మాసంలోనికి మమ్మల్ని అందరినీ చేర్చి మీ పాద సన్నిధిలో మేమందరము కలిసి మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల మీ అమూల్యమైన మాటలను మరొక్కసారి ఆలోచించుటకు మా అందరి పట్ల మీరు చూపినటువంటి కృప కొరకు, ఇచ్చినటువంటి ఇంత గొప్ప తరుణం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆశతో మీ పిల్లలు మీ మాటలు వినుటకు చేరి ఉండగా తండ్రి, ప్రతి మాటను వారు ఆలోచించి గ్రహించి వారి జీవితాలలో తండ్రి ఈ మాటల ప్రకారంగా వారి జీవితాలను మెరుగుపరుచుకొని మిమ్మును ఆనందింపజేయనట్లుగా ఈరోజు ఈ మాటలన్నిటినీ దీవించి ఫలింపచేయమని కోరుతూ మీ ప్రియకుమారుడు, మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంపై కొన్ని మాసాలుగా ఎంతోమందికి తెలియని విషయాలు అందించబడుతున్నాయి గనుక మనందరం కూడా ఈ విషయంలో ఆనందించవలసిందిగా దేవుడు మనకు ఒక మంచి కారణాన్ని ఇచ్చాడు. యేసుప్రభు వారు ప్రపంచంలో ఎవరు ఎప్పుడు అంతకుముందు కానీ తర్వాత కానీ చెప్పని విషయాలు ఈ ప్రపంచానికి తెలియజేశాడు. కానీ చాలామందికి ఆయన మాటలు అర్థం కాని పరిస్థితిలో ఆనాటి తరం ఉన్నట్టుగా మన బైబిల్లో చూడగలం. ఎందుకు అర్థం కాలేదు అని అడిగితే, సామాన్యులకు కూడా అర్థమైన విషయాలు గనులుగా ఎంచబడిన వారు ఆ రోజుల్లో వీరు దేవుని వాక్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారనంటే, తమ దృష్టిలో వారు చాలా గొప్పవారుగా ఫీల్ అవ్వడం, తమ దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా ఫీల్ అవ్వడం, ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇలాంటి వారు ఆ రోజుల్లో ఉండేవారని మీకు తెలుసు. బైబిల్లో తమ దృష్టికి వారు నీతిమంతులుగా వారిని వారు పోల్చుకునేవారు, అలా ఫీల్ అయ్యేవారు. ఎప్పుడైతే మనిషి తను గొప్పవాడని అని అనుకుంటాడో, నేను అందరికంటే గొప్పవాడని, నేను చాలా మంచివాడని ఎప్పుడైతే అనుకుంటాడో, మంచి మాటలు ఎన్ని చెప్పినా తన దృష్టిలో తాను మంచివాడు కనుక ఆ మాటలు అర్థం కావు. ఒక వ్యక్తికి మంచి మాటలు ఎప్పుడు అర్థం కావాలంటే, లేదా ఆ మంచి మాటలు నాకు అవసరమని ఎప్పుడు అనిపించావంటే, నేను మంచోడి నాకెందుకు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు. ఒకచోట వాక్యం చెబుతున్నారు, వెళ్ళి వింటే బాగుంటుందన్న ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? వాక్యం నాకు రాదనుకున్నవాడు వచ్చి కూర్చుంటాడు, అవునా కదా? వాక్యం నాకు రాదు, నేను నేర్చుకోవాలన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు వచ్చి వాక్యం నేర్చుకుంటారు. వాక్యం నేర్చుకోవడానికి రాలేకపోవడానికి చాలా కారణాలు ఉంటే అందులో ఒక కారణం ఏంటంటే, నాకు వచ్చి కనుక ఎందుకు నేర్చుకోవాలి, నేను చెప్పేవాడిని కనుక వెళ్ళి ఎందుకు వినాలి, ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి. అలా తమ దృష్టిలో తాము గొప్పవారుగా అనుకునే వారికి ఎప్పుడు కూడా దేవుని వాక్యాలు అర్థం కావు, దేవుని వాక్యాలను వారు అందుకోలేరు. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి తెచ్చిన బోధ అనేది ఏదైతే ఉన్నదో అది సమాజానికి చాలా అవసరమైంది. ఆయన చూపించిన ప్రేమ కానీ,
ఆయన చూపించిన ఆప్యాయత కానీ, ఆయన సమాజం బాగుపడాలని, ప్రపంచం నశించిపోకూడదని ఆయన పడిన తపన కానీ, ఈ ప్రపంచంలో అంతకుముందు కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా సమాజం గురించి అంత గొప్పగా ఒక స్వార్థం లేకుండా ఆలోచించినటువంటి వాళ్ళు అంటూ ఎవరు లేరు, ఆయన తప్ప. ఎవరైనా ఉంటే ఆయన తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే చరిత్రలో మహామహులు ఎంతోమంది ఉన్నారు. వారిలో చాలామంది యేసుప్రభుని రోల్ మోడల్గా పెట్టుకున్న పరిస్థితి ప్రపంచంలో ఉందని మీరు మర్చిపోకూడదు. ఆయన మాటలు మమ్మల్ని ఆకర్షింపజేశాయని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, మర్చిపోకండి. కారణం ఏంటంటే ఆయన మాటలు కేవలం ఆనాటి తరంలో ఉన్న వారికి మాత్రమే సంబంధించినవి అని అనుకుంటే ఈరోజు మనం ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు ప్రతి తరానికి అవసరమైనట్టుగా బైబిల్లో మనం చదివితే అర్థమవుతుంది. గనుక వాక్యం నేర్చుకుంటున్నప్పుడు వాక్యం మనకెందుకు అవసరము, ఎంత అవసరమని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాక్యం మన జీవితాల్లో పని చేయగలుగుతుంది. ప్రత్యేకించి యేసుప్రభు వారు మాట్లాడిన ఉపమానాలు ఏవైతే ఉన్నాయో భూ సంబంధమైన వాటిని చూపిస్తూ ఆ ఉపమానాలలో యేసుప్రభు వారు ఆ ఉపమానాలు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుతున్న అంశం మీకు తెలుసు కదా, ఉపమానాలలోని ఉపదేశాలు 6వ భాగం ఇది. ప్రతి ఉపమానంలో ఉపదేశం ఉందని నేను చెబుతున్నాను ఎన్నో భాగాలుగా. వినడానికి, చూడ్డానికి ఆ ఉపమానాలు అనేవి భూ సంబంధమైన వాటిగా కనపడుతున్నాయి. కానీ భూ సంబంధమైన వాటిని చూపిస్తూ పరలోక సంబంధమైన విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. అది ఉపమానాలలో ఉండేటువంటి ప్రత్యేకత. తెలిసిన దానిని ప్రస్తావిస్తూ తెలియని దానిని ఆయన నేర్పిస్తున్నాడు. ఒక తెలియని దానిని నేర్పించడానికి ఒక తెలిసిన దానిని ఎందుకు చూపిస్తున్నాడంటే ముందు తెలిసింది అర్థమైతే తర్వాత తెలియనిది అర్థమవుతుంది కనుక. ఇక ఆయన ఎన్నుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉపమానాలలో ఆయన ఎన్నుకున్నటువంటి లేదా ఆయన ఉపయోగించినటువంటి ఉపమానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపమానాలలోని మనుషులు కానివ్వండి, ఆ ఉపమానాలలోని వస్తువులు కానివ్వండి, ఇవన్నీ మనం ఆలోచిస్తే, జంతువులు కానివ్వండి, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ మనకు బాగా తెలిసినవి. ప్రతి తరంలో ఎవరైనా అర్థం చేసుకోగలిగినవి. చాలా సింపుల్గా కనపడుతుంటాయి పారబుల్స్ అన్నీ కూడా. చూడ్డానికి వినడానికి చాలా చిన్నవిగా, చూడ్డానికి వినడానికి చాలా ఇంత సింపుల్గా ఉందేంటి అన్నంత చాలా హాయిగా అర్థం కాగలిగే సులువైనటువంటి ఉపమానాలు ఆయన ఉపయోగించాడు. ఏదో కన్ఫ్యూజ్ చేస్తూ అలా భూమి అంతా చుట్టుకొని వచ్చి అర్థం చేసుకోవడాన్ని వాళ్ళకి గాలికి వదిలేసినట్టు వదిలేకుండా ఆలోచిస్తే చాలా ఈజీగా అర్థం కాగలిగే విషయాలే. ఒకవేళ డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశాన్ని కూడా ఆయన కల్పించాడు. యేసుప్రభు వారికి మిగిలిన బోధకులకున్న తేడా ఏంటంటే యేసుప్రభు వారిని ఏది అడిగినా కూడా ఇమీడియట్గా ఆన్సర్ చెప్పేస్తాడు. నేను ఒకసారి ప్రిపేర్ అయ్యి వస్తాను, తర్వాత చెప్తానన్న అంత అవసరం లేదు ఆయనకి. ప్రపంచంలో ఉన్న మిగిలిన వారికి యేసుప్రభుకున్న తేడా ఏంటి చెప్పండి? ఆయన దగ్గర ఏ డౌట్కైనా క్లారిఫికేషన్ దొరుకుతుంది. తర్వాత ప్రపంచంలో ఎంతోమంది బోధకులు వచ్చారు. నేను శిష్యుల గురించి, పౌలు గారి గురించి మాట్లాడట్లేదు, కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా బైబిల్లో ఉన్న భక్తుల కంటే గొప్పవాళ్ళు కాదు. ఇక యేసుప్రభు గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళం మనందరం కూడా. గనుక ఆనాటి తరములో ఉన్న వారికి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే పరలోకానికి సంబంధించిన ఏ సందేహాన్నైనా కూడా క్లియర్ చేసుకోగలిగే అవకాశం యేసుప్రభు ద్వారా వారికి అందుబాటులో ఉంది. కానీ చాలామంది దాన్ని ఉపయోగించుకోలేదు, అవకాశమును ఉపయోగించుకోలేదు. కానీ ఈరోజు మాత్రం మనకు దేవుడు మనల్ని ప్రేమించి ఆ రోజు సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు సమాజానికి ఇచ్చినటువంటి ఉపదేశాలు, ఉపమానాల ద్వారా ఉపదేశాలు ఏవైతే ఇచ్చాడో అవి ఈ రోజుకి మనకు అందుబాటులో ఉండడం, ఇది మనకు చాలా పెద్ద భాగ్యం. ఇది ధన్యులం మన విషయంలో. ఇప్పటికే 5 భాగాలు మీకు వివరించాను, అంటే 5 ఉపమానాలని మీకు వివరించాను. యేసుప్రభు వారు మాట్లాడిన లేదా ప్రస్తావించిన, ఉపయోగించిన మిగిలిన ఉపమానాలలో ఈరోజు మరొక ఉపమానాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఉపమానాలలోని ఉపదేశాలు అనేది మెయిన్ టైటిల్.
అందులో సబ్ టైటిల్స్ ఉంటాయి. మంచి గొర్రెల కాపరి అనేది ఒక సబ్ టైటిల్, మంచి సమ్మరైడ్ అనేది ఒక సబ్ టైటిల్. ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ 6వ భాగంలో మనం మాట్లాడుకుంటున్నది మరొక ఉపమానం. దీనికి సబ్ టైటిల్గా మీరు పెట్టుకోవాల్సింది రోగులకు వైద్యుడైతే పాపులకు ఎవరు. అది ఈరోజు టైటిల్. ఏంటి ఈరోజు ఉపమానం యొక్క సబ్ టైటిల్? రోగులకు వైద్యుడైతే పాపులకు ఎవరు. ఇఫ్ ద డాక్టర్ ఈజ్ ఫర్ ద సిక్, హూ ఈజ్ దెన్ ఫర్ ద సిన్నర్స్ ఈజ్ ద సబ్ టైటిల్ ఫర్ ద టుడేస్ మెసేజ్. ఇఫ్ ద డాక్టర్ ఈజ్ ఫర్ ద సిక్, హూ ఈజ్ దెన్ ఫర్ ద సిన్నర్స్. ఈ అంశాన్ని మీ యొద్దకు తీసుకొని రావడానికి బైబిల్లో ఒక మంచి ఉపమానాన్ని యేసుప్రభు వారు ఒక చిన్ని మాటలో ప్రస్తావించాడు ఒక సందర్భంలో. విందాం జాగ్రత్తగా. మంచి ఉపదేశం కనుక జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఒకానొక సందర్భంలో యేసుప్రభు వారు అసలు అది ఎంత విలువైన మాట అంటే, అది ఎంత అవసరమైన మాట అంటే, చాలా సందర్భాలు అది మనం వినే ఉన్నాం, కానీ చాలా ఈజీగా మనం అలా దాటుకొని వెళ్ళిపోయి ఉంటాం. దాని విషయంలో అంత సీరియస్గా మనం ఆలోచించి ఉండం. కానీ ఒక సందర్భంలో యేసుప్రభు వారు చాలా టైం చూసి కొట్టినటువంటి, లేదా టైం చూసి విసిరినటువంటి, లేదా టైం చూసి టైమ్లీగా అద్భుతంగా ఆయన ప్రస్తావించినటువంటి ఒక చిన్న మాటలోని చిన్న ఉపమానమే ఈరోజు మనము ఆలోచించబోతున్నది. గనుక ఈరోజు మన వాక్య భాగం ఎక్కడుంది, ఎలా ఉంది, దీనంతటిని మనం ముందుగా చూసి ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు మన ప్యాసేజ్, ఈరోజు మన సబ్ టైటిల్ లేదా మనం మాట్లాడుకుంటున్న విషయానికి సంబంధించిన వాక్య భాగం లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నేను చదువుతున్నాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఇది మన వాక్య భాగం. ఈ మాట రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు. ఈరోజు యాక్చువల్గా ఉన్న ఉపమానం ఇదే. రోగులను తీసుకున్నాడు, వైద్యులను తీసుకున్నాడు, ఏదో చెప్పాలని యేసుప్రభు వారు వారికి ఉపదేశాన్ని అందులో పెట్టి పంపిస్తున్నాడు. తర్వాత ఉన్న వచనంలో కూడా మనకు అర్థమైపోతుంది. కానీ జాగ్రత్తగా ఆలోచించే ముందుగా ఇదే విషయము, ఇదే సందర్భం మనకు మత్తయి సువార్తలో కూడా కనపడుతుంది, మార్కు సువార్తలో కూడా కనపడుతుంది. తర్వాత మీరు వాటిని కూడా చదవండి. రెఫరెన్సెస్గా ఈ మాటలు, ఈ ప్యాసేజ్ లేదా ఈ సందర్భం మార్కు సువార్త, మత్తయి సువార్తలో కూడా ఉంది కనుక ఆ రెఫరెన్సెస్ ఇస్తున్నాను, రాసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి, రాసుకోవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13, అక్కడ కూడా ఇదే సందర్భం ఉంటుంది. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు, మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు కూడా ఇదే సందర్భం మనం అక్కడ చూడొచ్చు, చదవచ్చు. లూకా సువార్త మనం ఎన్నుకున్నాం, అందులో జాగ్రత్తగా సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32 వరకు భాగాన్ని మనం ఆలోచిస్తున్నాం. ముందుగా 27వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. దయచేసి బైబిల్ చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. యేసుప్రభు వారు ఒక సుంకరి దగ్గరికి వెళ్ళాడు. అతని పేరు లేవి. ఈయనకున్న మరొక పేరే మత్తయి. మత్తయి అనన్నా లేవి అన్నా ఇద్దరు ఒకటే. మత్తయి సువార్త రాసింది ఆయనే, మత్తయి సువార్త రాసింది ఈయనే. కనుక మత్తయి సువార్త ఈయన పేరు మత్తయి అని ఉంటుంది,
మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఆయన పేరు లేవి అని ఉంటుంది. ఒకవేళ మత్తయి అని ఉందో లేదో కూడా ఒకసారి మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మాత్రం చూద్దాం, మళ్ళీ లూకా సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి అని అన్నాడు. మత్తయి సువార్తలో ఆయన పేరు మత్తయి అని పిలువబడింది. మార్కు సువార్తలో అల్ఫయి కుమారుడగు లేవి అని వ్రాయబడింది. లూకా సువార్తలో లేవి అని మాత్రం రాయబడింది. అంటే దీనికి జనరల్గా ఉండేటువంటి అవగాహన ప్రపంచంలో ఎలాంటి దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఎందుకు మత్తయి అని ఉంది, ఎందుకు లేవి అని ఉంది అని అంటే, లేవి అనేది ఒక హీబ్రూ పదం. లేవి అనేది ఒక హీబ్రూ పదం. బహుశా మత్తయి అనేది ఒక రోమన్ నేమ్, గ్రీకు భాష మాట్లాడే రోమియోలకు ఉండే పేర్లలో ఒకటి అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు ఆ టెర్మినాలజీ గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మొత్తానికి రెండు పేర్లు ఉన్నాయని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకటి మత్తయి, 2 లేవి. మత్తయి సువార్త రాసింది ఆయనే, రైట్. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండేటట్టు చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఇంతకు ఈ లేవి గారు ఎవరు, లేదా ఈ మత్తయి గారు ఎవరని అడిగితే ఆయన ఒక సుంకరి అని మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సుంకర్ని ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అని అంటారు. సుంకము వసూలు చేసేవారు, సుంకము వసూలు చేసేవారు, ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్. బైబిల్లో మనకు ఈ సుంకరుల గురించి అక్కడక్కడ ప్రస్తావించబడుతుంది. క్రొత్త నిబంధనలో ఈ సుంకరుల గురించి చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం, చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం. సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్. ముందుగా మనం లోపలికి వెళ్ళే ముందుగా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సుంకరుల గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సుంకరులు అనగానే ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళంటే వీళ్ళు ఉద్యోగస్తులు. ఆ రోజుల్లో రోమా పరిపాలన జరుగుతుందని మర్చిపోకండి. ఈ ప్రస్తావన ఇవన్నీ జరుగుతున్నప్పుడు రోమియుల పరిపాలన జరుగుతోంది, రోమా పరిపాలన. ఈ రోమా సామ్రాజ్యం చాలా దేశాలను ఈ రోమియులు, రోమా చక్రవర్తి, కైసర్ అని పిలుస్తారు రోమా చక్రవర్తిని, ఈ కైసర్ అధికారం కింద ఉండేవి. చాలా దేశాలు, ఇస్రాయేలుల దేశం కూడా. ఈ దేశాలన్నీ కూడా కైసరు చక్రవర్తి కింద, కైసరు చక్రవర్తి యొక్క అధికారంలో ఈ దేశాలన్నీ కూడా బ్రతుకుతున్నాయి. అప్పుడు ఈ రోమియులు ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు ప్రజల దగ్గర నుంచి. సుంకములు వసూలు చేసేవారు. ట్యాక్సెస్ అంటే మనకేం కొత్త కాదు. ట్యాక్సెస్ అంటే ఏంటో అని మీరు పెద్దగా ఆలోచించకండి. ఈరోజు కూడా ప్రతిరోజు మనం ట్యాక్స్ కడుతూ ఉంటాం. మనం ట్యాక్స్ కడుతున్నామా? మీరు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టారా? మీరు ఎప్పుడైనా ఎంతమంది ట్యాక్స్ కట్టారు చెప్పండి, ఇక్కడ చేయొద్దండి. ఎవరైనా ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. రైట్. ఎవరైతే ఎత్తలేదో మీకు కూడా చెబుతున్నాను, ప్రతిరోజు ట్యాక్స్ కడతారు. ఎలా అంటారా? మీరు కొనే ప్రతి వస్తువులో ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు కొనే ప్రతి వస్తువులో ట్యాక్స్, వ్యాట్ అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటుంటారు కదా, వ్యాట్ ఎంత అని అడుగుతుంటారు. అంటే మనం కొనే ప్రతి వస్తువులో ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టకపోయినా మీరు వస్తువులు కొన్నప్పుడు ప్రతిసారి మీరు ట్యాక్స్ కట్టేస్తున్నారు. ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కడుతున్నాం, పన్ను కడుతున్నాం. మనం ఎన్నో ట్యాక్సెస్ ఉన్నాయి. వాటర్ ట్యాక్స్ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. ఈ ట్యాక్సెస్ అనేవి 2000 సంవత్సరాల క్రితం కూడా రోమియులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేవారు. రోమా ప్రభుత్వం అది. ఈ రోమియులు ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవారు. ఆ కలెక్ట్ చేయడానికి కొంతమందిని ట్యాక్స్ కలెక్టర్స్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే యూదులకు ఈ ట్యాక్స్ కలెక్టర్ సుంకరులు అంటే చాలా అసహ్యం. సుంకరులు అంటే యూదులకు చాలా పరమ అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ మనం జనరల్గా అర్థం చేసుకోవడానికి కొన్ని కారణాలు చెప్తాను. సుంకరులను యూదులు చాలా అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే, ముందుగా యూదులను పరిపాలిస్తున్నది ఒక అన్య దేశం. ఎస్ ఆర్ నో? రోమియులు అంటే అన్యుల పరిపాలనలో ఉన్నారు. అన్యుల కింద ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ బానిసలుగా ఉన్నారు. బబులోన్ సామ్రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యమే మాదీయ పారసీకులు, తర్వాత వచ్చిన వాళ్ళు గ్రీకుల తర్వాత వచ్చిన వాళ్ళే రోమియులు. వీళ్ళందరూ మిగిలిన దేశాలలో ఉండేవారిని లేదా దేశస్తులను వారి అధికారంలో పెట్టుకున్నారంటే ఒక ఇండైరెక్ట్గా వీళ్ళందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు, దాసులుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు కూడా ఒకరి అన్యుల యొక్క పరిపాలన కింద ఉన్నప్పుడు
ఆ అన్యులకు మనం ట్యాక్సులు కట్టేటప్పుడు, వాళ్ళకు మనం డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఆనందంగా ఇవ్వరు. ఆ డబ్బులు మనకెవరైనా ఇస్తే మనకు ఆనందం ఉంటుంది, కానీ మనము తిరిగి చెల్లించాలంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి. ప్రత్యేకించి ట్యాక్స్ విషయంలో చాలామంది బాధపడుతుంటారు తెలుసా మీకు. ఉద్యోగస్తులు అడగండి, మీకు ఎంతండి జీతం అంటే, ఓ ట్యాక్స్లు గీక్స్లు అన్నీ కట్ అయిపోతే చెప్పుకోవడానికి 60,000 అండి అంటాడు ఒక మనిషి. జనరల్గా చెప్పుకోవడానికి 60, కానీ వచ్చేది మాత్రం నాకు 50. 10,000 ఏమవుతాయని ట్యాక్స్ అండి. ఆ మాట ఆనందంగా చెబుతాడా బాధగా చెప్తాడా చెప్పండి? బాధగా చెప్తాడు. చాలామంది మరి ఐటీలో చూపించుకోవడానికి ఎన్నో ముప్పు తిప్పలు పడుతుంటారనమాట. ట్యాక్స్ కట్టాలంటే అంత ఇష్టం ఉండదు ఎవరికి. కట్టాలి, కట్టొద్దనట్లేదు నేను, కట్టాలి. కాకపోతే బాధగా కడుతుంటారు చాలామంది, బాధగా. అసలు కట్టవలసిన సొమ్మును కట్టడానికే బాధపడే మనుషులు ఉన్న ప్రపంచం ఇది. కానీ కట్టవలసిన దానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తే ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా మనం కట్టవలసిన సొమ్మును కట్టాలంటేనే బాధపడుతున్న ప్రపంచంలో కట్టవలసిన దానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తే బాధ ఉంటుందా, ఆనందం ఉంటుందా చెప్పండి? మొదట బాధ ఉంటుంది. మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనుకోండి ఎవరైనా, ఆ వసూలు చేసే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? ఒంటరి దొరికితే అవసరమైతే చెడ్డోళ్ళు అయితే లేపేస్తారు, అంతే కదా. వీడు ఎంత నా రక్తం తాగేశాడు, వీడు అవసరమే గవర్నమెంట్ నిర్ణయించిన దానికంటే వీడు ఎక్కువ వసూలు చేశాడు. అప్పుడప్పుడు మనకు చలాన్లు వేస్తుంటారండి, ఫైన్లు వేస్తుంటారు ఏదైనా మనం పొరపాటు జరిగితే. ఆ ఫైన్లు కట్టేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మనిషికి ఆనందంగా కడతాడు ఆ ఫైన్. ఇకపోతే ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, ఫైన్లు వేసే ఆఫీసర్లు ఉంటారు కొంతమంది, ఆర్టీఏ ఆఫీసర్లు కానీ కదా, రోడ్ల మీద బయట బండ్లను పట్టుకొని చలాన్లు వేస్తుంటారు. ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళు అంటే చిన్నగా, కానీ కొంతమంది పెద్ద పెద్ద బండ్లు పట్టుకొని పెద్ద పెద్ద ఫైన్లు వేస్తుంటారు, వేలకు వేలు. అలాంటి వాళ్ళు సాధారణంగా ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం భయపడుతుంటారు, బాగా తెలిసిన వాడైతే. ఎందుకంటే నేను ఎంతోమంది రక్తాన్ని తాగేశాను, ఒంటరి దొరికితే నన్ను వదలరు, లేపేస్తారని భయం. చాలామందికి అలాంటి భయం ఉంటుంది తెలుసా మీకు, చాలామందికి అలాంటి భయం ఉంటుంది. మన దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు, అది పాయింట్. నా పాయింట్ ఏంటంటే, మన దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళని మనం ఇష్టపడతామా, ప్రేమిస్తామా చెప్పండి? డబ్బులు వసూలు చేసేవాడిని చూస్తే బయటికి అనుకున్నా లోపల ఎన్ని తిట్టుకోవాలని తిట్టుకుంటాం. మనకు అప్పిచ్చారనుకోండి ఎవరైనా, ఇచ్చినప్పుడు ఆనందంగా తీసుకుంటాం, ఎంత వడ్డీ అయినా తీసుకుంటాం. కానీ వడ్డీ అడగడానికి వచ్చాడు అనుకోండి, మనసులో ఎట్లుంటుంది చెప్పండి? కట్టాలంటే ప్రాణం అంతా ఎలానో ఉంటుంది కదా. వడ్డీ కట్టాలంటే ఏంటి వడ్డీ, ఎంత వీడు ఇంత వేసాడు, 6 రూపాయలు వేసాడు, 7 రూపాయలు, 8 రూపాయలు, నా వడ్డీ దీన్ని ఏం బాగుపడతారు, ఇన్ని తిట్టుకొని ఇస్తాం. మామూలుగా ఇవ్వం, మామూలు తిట్టుకోం. డబ్బులు వసూలు చేసే వాళ్ళని, పాయింట్ మీద నిలబడదాం. డబ్బులు వసూలు చేసే వాళ్ళని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడరు, అది పాయింట్. ఏ సార్ నో. ఈ సుంకర్లు ఎవరు? ట్యాక్స్ కలెక్టర్స్ అని మీరు మర్చిపోకూడదు. డబ్బులు వసూలు చేసేవారు ఎవరి దగ్గర? ఈ ప్రజల దగ్గర. వృత్తిరీత్యా వాళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు కనుక డబ్బులు ఇచ్చే సామాన్యులు వీళ్ళని ఇష్టపడతారా చెప్పండి? డబ్బులు ఇచ్చే సామాన్యులు వీళ్ళని ఇష్టపడతారా? వీళ్ళని విలన్లాగానే చూస్తారు, కానీ హీరోలకు ఎందుకు చూస్తారు? దట్టు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రోమా ప్రభుత్వానికి పన్ను ప్రజల దగ్గర వసూలు చేసి అలాగ ఇస్తున్నారు. అసలు ఆల్రెడీ వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే, ఒక అన్యులేంటి మమ్మల్ని పరిపాలించడం ఏంటి, మమ్మల్ని పరిపాలించడం ఒకటైతే తిరిగి మా దగ్గర పన్ను వసూలు చేస్తున్నారే, ఇంత కష్టపడి వీళ్ళకి మేము అనవసరంగా కడుతున్నాం అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని చూస్తే నిజంగా వీళ్ళకి చాలా కోపం. గనక యూదులు ఈ సుంకర్లను అసహించుకోవడానికి, ద్వేషించడానికి ఉన్న కారణాలలో ఇదొక కారణం. ఇక రెండవది ఏంటంటే ఈ సుంకర్లలో మంచి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే డబ్బులు వసూలు చేసే అలవాటు ఎవరికైనా వస్తే అది మనిషిని చెడిపేస్తుంది. డబ్బులు మనిషిని త్వరగా చెడిపేస్తుంది. అవసరమైతే 10 రూపాయలు వేయాల్సిన చోట 100 రూపాయలు కూడా కలెక్ట్ చేసే దాఖలాలు ఉంటాయో ఉండవో చెప్పండి? 10 రూపాయలు తీసుకోవాల్సిన చోట 100 రూపాయలు కూడా తీసుకుంటాడు. ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. గనుక ఆ రోజుల్లో సుంకరులు కూడా మేము ఏది అడిగినా ఇవ్వాల్సిందే, ప్రజలు చట్టరీత్యా వీళ్ళు ఇవ్వాల్సిందే, మేము అడిగింది వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కనుక అవసరమైన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసే అలవాటు కూడా ఈ సుంకరులకు ఉండేది ఆ రోజుల్లో. జాగ్రత్తగా వినాలి పాయింట్. సుంకరులను ఈ ప్రజలు, ప్రత్యేకించి యూదులు అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ సుంకరులలో చాలామంది అవసరమైన దానికంటే, లేదా కట్టవలసిన దానికంటే, లేదా నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేసే అలవాటు కూడా ఈ సుంకరులలో చాలామందికి ఉంది. 10 రూపాయలు ట్యాక్స్ కట్టాలండి, 50 రూపాయలు అడుగుతున్నాడండి. సో ఒక సుంకరి ఎందుకు 50 ఇవ్వాలంటే, ఇవ్వాలంతే. ఇవ్వవా చెప్పు అనేసరికి ఎలా ఉంటుంది చెప్పండి ప్రజలకు? నేను ఇప్పుడు ఇవ్వకపోతే రేపొద్దున 100 వేసే అవకాశం ఉంటుంది, ఏదో ఒకటి నన్ను ఇరికించి. ఒక ఆరోపణ చేస్తే చాలు, కైసర్ ఏదో అన్నాడండి, మీ కైసరికి ఎందుకు ఇవ్వాలండి అని అనుకున్నా కూడా అన్నాడు అనుకోండి, అది రాజద్రోహం కింద పెద్ద కేసు అయిపోతుంది. కనుక ఇలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం కంటే అలా అడిగింది ఇస్తే సరిపోతుంది కదా అని బాధపడుతూ ఇచ్చే ప్రజలు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. ఈ సుంకర్లకు చాలామందికి నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేసే అలవాటున్న సుంకర్లు, అన్యాయంగా పన్నును తీసుకునేటువంటి అలవాటున్న అన్యాయస్తులైన సుంకర్లు కూడా ఉన్నారు. అంటే సుంకర్లకు యూదులకు పడదు, యూదులకు సుంకర్లు అంటే అస్సలు పడదు అనడానికి మీకు కారణాలు చెబుతున్నాను. ఎందుకంటే లేవి అనేటువంటి వ్యక్తి ఒక సుంకరి. కనుక సుంకర్ల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సుంకరులలో చాలామంది అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్లో కొన్ని ఆధారాలను మనం జాగ్రత్తగా చూద్దాం. అదే లూకాసు వార్త 3వ అధ్యాయానికి మనం వెళితే, లూకాసు వార్త 3వ అధ్యాయంలో సందర్భం, బాప్తిస్మిచ్చి యోహాను గారు వాక్యం చెబుతున్నాడు. మారుమనసు విషయమైనటువంటి సువార్త ప్రకటన జరుగుతుంది. సందర్భం విందాం. బాప్తిస్మిచ్చి యోహాను గారు సువార్త ప్రకటన చేస్తున్నాడు, మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని. అప్పుడు ఆయన దగ్గర వాక్యం వింటున్న వారిలో సుంకర్లు కూడా ఉన్నారు. ఆ సుంకర్లలో కొంతమంది యోహాను గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం ప్లీజ్. 12వ వచనం ఏముంది అక్కడ? సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి యోహాను గారితో అడుగుతున్నాడు. ఏమని? బోధకుడా, మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాడు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాడంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ యోహాను గారికి తెలుసు కనుక, మేమేం చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలనేసరికి ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో వాళ్ళు చేస్తున్న తప్పు యోహాను గారికి తెలుసు కనుక ఇమీడియట్గా దాని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు అక్కడ? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే మీరు తప్పు చేస్తున్నారు. ఈ విషయంలో మీకు అర్థం కావాలి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు అన్యాయంగా వసూలు చేస్తున్నారు, అది మీకు తెలుసు. ఆ తప్పును మీరు చేయకూడదు. అంటే సుంకర్లు చేసే తప్పులలో ఎక్కువ తప్పు చేస్తున్నది ఇదే అని అర్థమైపోతుంది మనకు. ప్రజలు బ్రతకాలంటే డబ్బులు కావాలండి. కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించి ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్న సమయంలో అన్యాయంగా వీళ్ళు దోచుకునే పరిస్థితి సుంకర్లు చేస్తున్నప్పుడు వీళ్ళని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? అలాంటి పరిస్థితి వీళ్ళది. ఇదే బైబిల్లో, ఇదే లూకాసు వార్తలో మరొక సుంకరి కనపడతాడు. ఇది ఉపమానంలో కనపడుతుంది. కాకపోతే సుంకరి యొక్క క్యారెక్టర్ మాత్రం మనం చూద్దాం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకి వెళ్ళారట. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఆ సుంకరి ప్రార్థన చేస్తూ తన గురించి తను ఏం చెప్పుకుంటున్నాడో ఒకసారి చూడండి. లూకాసు వార్త 18. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18లో సందర్భం మాత్రం మీకు 9 నుంచి 14 వరకు ఉంటుంది. సుంకరి మాటలు మాత్రం మనకు అవసరం కనుక సందర్భాన్ని బట్టి 13వ వచనం మాత్రం చూద్దాం. 13వ వచనం లూకాసు వార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఎందుకంత భయపడిపోతున్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలకంటే ఎందుకు అంత భయపడిపోతున్నాడు సుంకరి? తన జీవితంలో అన్ని తప్పుడు పనులు చేశాడు కనుక, తాను చేసిన అన్యాయమైన పనులని దేవునికి తెలుసని అతనికి తెలుసు కనుక ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలుకుతున్నాడు. అక్కడ సుంకరి ఏ పాపాలు చేస్తాడంటే, ఇంతకుముందు యోహాను గారు చెప్పాడు మనకు, ప్రజల్ని దోచుకునే పరిస్థితి వీళ్ళు చేస్తున్న పనులు. ఒక సుంకరి చాలా బాధపడిపోతున్నాడు. ఇక్కడ ఉపమానం అది. ఈ ఉపమానంలో సుంకర్ని యేసుప్రభు వారు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడో మీరు చూడండి. దేవునితో మాట్లాడడానికి కూడా అసలు తనకు నోరు రావట్లేదు.
ధైర్యం చాలట్లేదు. ఇలాంటి పరిస్థితి ఒక సుంకరిది. బైబిల్లో మరొక సుంకరి కనపడతాడు. అతడు ఎవరో కాదు, జక్కయ్య. తెలుసు కదా మీకు, జక్కయ్య. ఈ జక్కయ్య యేసు ప్రభుతో అంటున్న మాటలు చూడండి. 19వ అధ్యాయము, అదే లూకా సువార్త 19. అంటే సుంకరుల ప్రొఫైల్ మీకు చూపించాలనే ప్రయత్నం నాది ఈ సందర్భంలో. సుంకరుల ప్రొఫైల్ ఎలాగుందో చూడండి. లూకా సువార్త 19:8 వచనము చూద్దాం. జక్కయ్య మాటలు. ఇతను కూడా ఒక సుంకరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, ఇతను సుంకరేనా? ఇతను సుంకరేనా? రెండవ వచనం సుంకరో కాదు చూడండి. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇతను కూడా ఒక సుంకరి. ఈ సుంకరి 8వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అని పక్కన ఏమంటున్నాడో చూడండి తన గురించి. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. అంటే మొత్తానికి తన జీవితంలో తను ఏం చేశాడని చెప్పకుండానే చెబుతున్నాడు. చెప్పండి, అన్యాయంగా నేను చాలామంది దగ్గర సొమ్ము తీసుకున్నాను. తీసుకుని ఎడల అంటే మొత్తానికి తీసుకునే అలవాటు ఉందని అర్థం. అన్యాయంగా తీసుకునే అలవాటు ఉన్న నేను అన్యాయంగా చాలామంది దగ్గర తీసుకునే ఉన్నాను. వాళ్ళకి నేను తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. అంటే సుంకర్లు అన్యాయంగా సొమ్ము దోచుకునే వ్యక్తిత్వము కలిగిన వారు. అలాంటి వ్యక్తిత్వము కలిగిన లేదా అలాంటి ప్రొఫెషన్లో ఉన్న లేవి యొక్క మత్తయి గారి యొక్క వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ సుంకరుల బ్రతుకు, సుంకరుల జీవితం, సుంకరుల వృత్తి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు కంప్లీట్గా ఈ డబ్బు వసూలు చేసే పనిలో ఉన్నారు. డబ్బు వసూలు చేసే పనిలో ఉన్నవారు సాధారణంగా వారికి ఉన్న అధికారాన్ని బట్టి అవసరమైన దానికంటే, నిర్ణయింపబడిన దానికంటే, ధర్మానికి వాళ్ళు కలెక్ట్ చేయాల్సిన సొమ్ము కంటే ఎక్కువ కలెక్ట్ చేసే పరిస్థితులు ఈ సుంకరుల జీవితాలలో ఉన్నాయని మీకు బైబిల్లో ఆధారాలు కొని చూపించాను. అలాంటి వృత్తిలో ఉన్న వారిని జనరల్గానే సామాన్యులు అంతగా వారిని హర్షించరు. కొంతమంది అధికారుల గురించి కూడా మనం జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బులు చేతిలో పెడితే తప్ప పనులు జరగట్లేదండి అని అంటుంటాం కదా. ఏ చిన్న ఆఫీస్లో ఏ చిన్న పని జరగాలన్నా చేయి దడపాలి. ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా ఒక చిన్నవాడి నుంచి పెద్ద పెద్ద అధికారుల వరకు డబ్బులు ఇస్తే కానీ పనులు నడవడం లేదండి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నామా, వారిని అసహించుకొని లేకుంటే వారిపై మనం బాధపడుతూ చెబుతాం ఈ విషయాలను? మీరు చెప్పండి. బాధపడుతూనే చెబుతాం. అలాంటి పరిస్థితుల్లో ఈ సుంకర్లు ఉన్నారు ఆ రోజుల్లో. అలాంటి ఒక సుంకరే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న లేవి అనేటువంటి లేదా మత్తయి అనేటువంటి ఈ సుంకరి. మరి ఆయన మంచివాడ చెడ్డవాడ నేను మాట్లాడట్లేదు. మత్తయి గారి వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాత్రం నేను మాట్లాడాను ఇంతవరకు. సుంకరి చదువుదాం మళ్ళీ 27వ వచనం. లూకా సువార్త 5:27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండేటట్టు చూచి, ఈయన ఒక సుంకరి అని అర్థమైపోయింది. సుంకరుల్లో ట్యాక్స్ కలెక్టర్స్, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్స్ అని ఉంటారు. జక్కయ్య లూకా సువార్త 19లో ఉన్న జక్కయ్యకి ఇక్కడ ఉన్నటువంటి లేవికి డిఫరెన్స్ ఏంటంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్, ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్స్. ఆయన ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ఉద్యోగంలో హోదాలో ఆయన ఇంకా పెద్దవాడు, జక్కయ్య ఇంకా పెద్దవాడు. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్స్ కింద ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు. ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్ సుంకరి. ఆయన ఒకరోజు పనిలో ఉన్నాడు. లేవి అనేటువంటి వ్యక్తి పనిలో ఉన్నాడు. పనిలో ఉండగా అసలు ఆ ఉద్యోగంలో ఉండే వాళ్ళకే తెలుసు ఏమని ప్రజలు మమ్మల్ని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారని ఇలా తెలుసు చక్కగా. ఎవరు కూడా వీళ్ళతో స్నేహం చేయడానికి కానీ ఎవరు కూడా వీళ్ళతో తిరగడానికి ఎవరు ఇష్టపడరు. వీళ్ళు కనబడితే తిట్టుకోవడమే తప్పితే వీళ్ళు తెలియ ఫ్రెండ్షిప్ చేయాలని ఎవరు ఇష్టపడరు. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? యేసుప్రభు వచ్చేసాడు. ప్రజల చేత తృణీకరింపబడిన వాళ్ళు వీళ్ళు. డబ్బులు సంపాదిస్తుండో చదివేరు సంగతి, డబ్బులుండో చదివేరు సంగతి, కానీ ప్రజల హృదయాల్లో వీళ్ళు లేరు. ప్రజల హృదయాలలో వీరు లేరు. ఇంకా చెప్పాలంటే ప్రజల చేత ద్వేషింపబడేవారు, ప్రజల చేత అసహించబడేవారు, ప్రజల చేత తృణీకరించబడేవారు. వీళ్ళతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? నన్ను వెంబడించు అని అతనితో చెబుతున్నాడు. నన్ను వెంబడించు.
ఈ మాట లేవి గారిని లేదా మత్తయ్య గారిని చాలా ఆశ్చర్యపరిచి ఉంటుంది. నన్ను ఎందుకు కూడా అసలు యేసుప్రభు గురించి ఆల్రెడీ అక్కడ బయట హాట్గా మాటలు వినబడుతూ ఉంటాయి. యేసుప్రభు ఒక గొప్ప బోధకుడని, అనేక మంది ఆయనను వెంబడిస్తారని, ఆయన బోధలు బాగుంటాయని, ఇలాంటి వార్తలన్నీ కూడా ఆ రోజుల్లో ఉంటాయి కంపల్సరీగా. మొత్తానికి యేసుప్రభు అంటే ఒక మంచి బోధకుడు, మంచి వ్యక్తి, గొప్పవాడు అన్న మాటలు ఆల్రెడీ ప్రజల మధ్య ఉండగా, అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ సుంకరి దగ్గరకు వచ్చి నన్ను వెంబడించనేసరికి ఆ మాటకు నిజంగానే లేవి గారు లేదా మత్తయ్య గారు చాలా ఆశ్చర్యపడి ఉంటాడు. యేసుప్రభు ఎన్నుకోవడం కూడా పేతురు గారిని పిలిచినప్పుడే పేతురు గారు ఆశ్చర్యపోయారు. నేను పాపాత్ముడను ప్రభువా, నన్ను విడిచి వెళ్ళు అని అంటాడు. యేసుప్రభు ఎన్నుకున్న శిష్యులలో ఇలాంటి వాళ్ళు మనకు చాలా చక్కగా కనపడతారు. నీట్గా ప్రజలలో చాలా చిన్నవారిని యేసుప్రభు ఎన్నుకున్నట్టుగా మన కంటికి కనపడుతుంది. ఒక లేవిని ఆయన పిలిచినప్పుడు ఖచ్చితంగా లేవి గారు ఆశ్చర్యపడే ఉంటాడు. ఏంటి నన్ను పిలుస్తున్నాడేంటి అని ఖచ్చితంగా నాకు ఆశ్చర్యమే వేసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ గురించి ప్రజల్లో మాట్లాడుకునే మాటలు వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళతో ఎవరు దగ్గరకు వచ్చి కలిసి స్నేహం చేయాలనే మనసు ఎవరికి ఉండదని తెలుసు వీళ్ళకి. అలాంటి ప్రజల చేత తృణీకరింపబడే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చి నన్ను వెంబడించు అని అంటున్నాడు. నన్ను వెంబడించు. ఆయన మొదట ఆశ్చర్యపోయి ఉంటాడు. తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేకుండా ఆయన ఏం చేశాడు ఒకసారి చూడండి. లేవి ఏం చేశాడు చూడండి. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడంటే ఏం విడిచిపెట్టాడు చెప్పండి. సమస్తాన్ని విడిచిపెట్టాడంటే ఏం విడిచిపెట్టాడు? ఇంటిని వదిలాడా లేకపోతే కుటుంబాన్ని వదిలాడా? దేన్ని వదిలాడని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తర్వాత తన ఇంటిలోనే ఆయనకు విందు ఏర్పాటు చేస్తాడు. సమస్తమును విడిచిపెట్టంటే ఇక్కడ ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది తన వృత్తిని వదిలేశాడు. తాను చేస్తున్న పనిని వదిలేశాడు. ఏ పని అయితే ప్రజలకు ఆయన దూరం చేసిందో, ఏ పనిని బట్టి ప్రజలు ఆయనను అసహించుకున్నారో, ఏ పనిని బట్టి ప్రజల చేత ఆయన అంటే ఆయన కాకపోవచ్చు, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ తృణీకరింపబడే పరిస్థితిలో ఉన్నారో దానంతటినీ ఆఫీస్లో ఉన్నాడు ఆయన ఆ మొత్తాన్ని ఆయన వదిలేసి సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలి. ఎందుకు ఇంత దీన్ని డీటెయిల్డ్గా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, ఆ రోజుల్లో సుంకరులు ప్రజల చేత ఎలాంటి పరిస్థితుల్లో తృణీకరింపబడే పరిస్థితిలో ఉన్నారో మీరు పరిచయ భాగంలో విన్నారు. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి గొప్ప వ్యక్తులు అనే వాళ్ళు ఎవరు రారు. కానీ యేసుప్రభు మాత్రం వచ్చాడు. రావడమే కాదు, తనను వెంబడించి తనతో ఉండమని ఆయనకు అవకాశం ఇచ్చాడు. యేసుప్రభు ప్రజల చేత తృణీకరింపబడుతున్న ఒక వ్యక్తిని నన్ను వెంబడించి నాతో ఉండు అనే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అది మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిస్థితి అక్కడున్న లేవిది మాత్రమే అని మాత్రం మీరు అనుకోకండి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనల్ని కూడా చాలామంది ద్వేషించే వాళ్ళు ఉండరా చెప్పాలి. మనల్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని తృణీకరించే వాళ్ళు ఉంటారు, మనల్ని దూరపరిచే వాళ్ళు ఉంటారు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఈరోజు మనం కూడా కొందరి చేత తృణీకరింపబడిన స్థితిలో ఉంటే పరిస్థితి కూడా ఉంటుందని మీరు మర్చిపోకండి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. మీరు చూసారా? చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, కృంగిపోతుంటారు. డిప్రెషన్ అంటే అర్థం కాకపోతే కృంగిపోతుంటారు, కుమిలిపోతుంటారు. ఏంటి అని అడిగితే, కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు లేదంటే నాతో ఎవరు మాట్లాడట్లేదండి. ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రాబ్లం ఉంటుందండి. మీరు గమనించండి. కొంతమంది చిన్నపిల్లలు డల్లుగా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అన్న డల్లుగా ఉన్నామంటే మా క్లాస్లో నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. చూసారు వాడిని కారణం చూడండి మీరు జాగ్రత్తగా. నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను దూరం పెడుతున్నారు. మరి ఇంట్లో అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారుగా, నీకు అవసరమైందే క్యారెట్లో కట్టిస్తున్నారుగా. ఇంట్లో అన్ని ఉన్నా బడిలో తనతో ఎవరు మాట్లాడట్లేదని, తనను దూరంగా పెట్టారని ఈ బిడ్డ కుమిలిపోతున్నాడు. మీరు ఆలోచించండి. ద నైట్ అట్ ద హోటల్ అని 10th క్లాస్ వరకు ఒక ఇంగ్లీష్ లెసన్ ఉండేది. ఇప్పుడు 10th సిలబస్ మారుతుందిలేండి నెక్స్ట్ ఇయర్ నుంచి, ఇంక ఉండదు ఆ లెసన్.
అందులో ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకు. ఈ బిడ్డ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు, కానీ చాలా కృంగిపోయి కుమిలిపోయి వచ్చేవాడు. స్టోరీలండి లెసన్. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అడిగి, ఏంటిరా నీకు మేమేం తక్కువ చేసావు, ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితి నీది, ఎందుకు నువ్వు అంత డల్లుకుంటున్నావు, హోంవర్క్ సరి చేసుకోవట్లేదు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే ఈ అబ్బాయి చెప్పే మాట, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది, రైల్వే గేట్ క్లోజ్ చేస్తారు, అప్పుడు ట్రైన్ ఒకటి వెళ్తుంటుంది. ఈ చిన్నోడికి ఉండే అలవాటు ఏంటంటే అందరికీ టాటా చెప్పేవాడు. గుర్తుందా సిస్టర్? కానీ ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యేవారు, తిరిగి ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదు. దానికి ఈ బిడ్డ నలిగిపోయి కుమిలిపోయి నాకెవరు టాటా చెప్పట్లేదని వాళ్ళ నాన్నకు వచ్చి చెబితే, వాళ్ళ నాన్న ఒకరోజు ప్లాన్ చేసి వీడికి చెప్పకుండా నేనే పక్కూరికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ అదే ట్రైన్లో నేనే వచ్చి వాడికి నాన్నని గుర్తుపట్టకుండా నేను వాడికి టాటా చెబితే నా కొడుకు బాగుపడతానని పెద్ద ప్లాన్ చేసుకుని వెళ్తాడు పక్కూరికి. బ్యాడ్ లక్ ఏంటంటే లేవాల్సిన టైంలో లేడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ స్టోరీకి ఒకటి చెప్పింటాడు కనుక అదే ఊరిలో తన రూమ్లో ఒక లాడ్జ్లో దిగినప్పుడు ఇంకొక తన రూమ్మేట్కి చెప్పింటాడు కనుక అతను ఉదయాన్నే లేచి అదే ట్రైన్లో వెళ్ళి ఆ బిడ్డకు టాటా చెబుతాడు. ఆ రోజు సాయంత్రం ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, మమ్మీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా, నేను టాటా చెబితే ఒక అతను నాకు టాటా చెప్పాడు అని హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. పాయింట్ ఏంటంటే తనను పట్టించుకోకపోతే ఒక మనిషి ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్తాడు. అది పాయింట్. కృంగిపోతాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఫీలింగ్స్ అనేవి జీవితంలో వెంటాడుతూనే ఉంటాయని మర్చిపోకండి. పసిపిల్లలు చిన్నపిల్లలు ఏమంటారు చెప్పండి, మా ఫ్రెండ్స్ నాతో మాట్లాడడం లేదు, వాళ్ళకుండే ప్రాబ్లం అది. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక పెళ్ళయి ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత అప్పుడప్పుడు స్త్రీలు కృంగిపోతుంటారు. ఏమంటే మా ఆయన ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మాట్లాడకపోతే డిప్రెషన్, లేదా మా ఆవిడ సరిగ్గా చూసుకోవట్లేదు, ఇలాంటి ఎన్నో కారణాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. మనల్ని పట్టించుకోకపోతే మనం కృంగిపోతాం. అవునా కదా? కృంగిపోతాం. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయినా మనం చాలా బాధపడతాం, బంధువులు పట్టించుకోకపోయినా మనం బాధపడతాం, స్నేహితులు పట్టించుకోకపోయినా మనం బాధపడతాం. ఇరుగు పొరుగు వారు బాగా మాట్లాడుతున్న వారు మాట్లాడడం మానేస్తే, మీరు బాగా మాట్లాడుతున్న ఇరుగు పొరుగు వారు మీతో మాట్లాడడం మానేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? తెలియకుండా ఏదో చిన్న బాధ, ఏమైంది వీళ్ళకి, నేనేం చేశాను, నేనేమన్నానని ఇలా నీతో నాతో మాట్లాడట్లేదనే ఫీలింగ్లో ఉండిపోతాం మనం. అలా మన జీవితంలో మనం కూడా, లేదా భవిష్యత్తులో ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదనే ఫీలింగ్లో కానీ, నన్ను కొంతమంది తృణీకరిస్తున్నారనే ఫీలింగ్లో కానీ, నేను ఒంటరి వాడును ఒంటరి దానని అనే ఫీలింగ్లో కానీ ఎవరైనా ఉంటే, ఈరోజు లేవి గారి జీవితం మీకు ఒక పాఠం కావాలి, లేదా మీకు బలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల చేత తృణీకరింపబడుతున్న వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని కనుగొని యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు లేవి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి. యేసుప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ అలా గాలికే కనుక వదిలేసింటే రేపు పొద్దున లేవి పరిస్థితి ఏంటి ఆలోచించండి. అలాంటి వ్యక్తిని వెదికి కనుగొని నన్ను వెంబడించు అని కోరుకుంటున్నాడు, నాతో ఉండు అని కోరుకుంటున్నాడు, నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. నేనేమంటున్నానంటే ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ యేసు ప్రభుకున్న తేడా అదే. మనల్ని ఎవరైతే తృణీకరిస్తారో, మనల్ని ప్రజలందరూ, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనల్ని ఎంతమంది తృణీకరించినా, మనం ఎంతమంది చేత తృణీకరింపబడుతున్నా, అసహింపబడుతున్నా, మనతో స్నేహం చేయడానికి, మనతో ఉండడానికి, లేదా తనతో మనల్ని ఉంచుకోవడానికి యేసు ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడనడానికి ఒక సజీవ సాక్ష్యం అది. ఒక్క 2000 సంవత్సరాల క్రితం ఉన్న లేవి లేదా మత్తయి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు అలాంటి పరిస్థితి మనందరిది కాదా అనేది పాయింట్ ఇక్కడ. మనందరిది కాదా చెప్పండి? 100% మనదే. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉన్న ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్న యేసు ప్రభు గురించి ఉన్న ఒక మాటను చూద్దాం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనాన్ని దయచేసి మీరు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3:20 ప్లీజ్. తీసిన వాళ్ళు త్వరగా చదవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును
నాతో కూడా అతనును భోజనము చేయుదుము. చాలు, భోజనము చేయి. నేను అతనితో ఉండాలనుకుంటున్నాను. అతను చేయవలసినంత తలుపు తెరవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటను ఒకసారి లేవి దగ్గర అప్లై చేయండి, లేవి గారి దగ్గర అప్లై చేయండి. యేసుప్రభు వచ్చాడా లేదా చెప్పండి, యేసుప్రభు తట్టాడా లేదా చెప్పండి. నన్ను వెంబడించాడంటే తట్టాడని అర్థం, ఆయన దగ్గరకు వచ్చాడనంటే తట్టాడని అర్థం. నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నాతో కలిసి నువ్వు జీవించు, నన్ను వెంబడించు, నాతో పాటు నువ్వు సేవలో తిరుగునేసరికి లేవి గారు తలుపు తెరిచాడా తెరవలేదా చెప్పండి. తెరిచాడు కనుక ఇక ఆయన జీవితమే మారిపోయింది. చెప్పండి, జీవితాన్ని మార్చేదేంటి? ఐడియా కాదు, అది అబద్ధం. ఐడియా కాదు. యేసుప్రభు పిలిచినప్పుడు మనము తలుపు తెరిస్తే అది మన జీవితాన్ని మారుస్తుంది. యూ హ్యావ్ టు ఓపెన్ ద డోర్ వెన్ ఇట్ ఈస్ నాక్డ్ అట్. హూ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్ హియర్? ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్. తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుతున్నది ఎవరిక్కడ? యేసుప్రభు. నీ జీవితం మారాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు తలుపు తెరవాలి. అలా ఎవరైనా తెరిచారా? లేవి గారు తెరిచాడు. నీ జీవితంలోకి నేను రావాలనుకుంటున్నాను, నువ్వు నాతో కలిసి ఉండే అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నాను, నన్ను వెంబడించు అని అన్నాడు. అంతకంటే అవకాశం ఎవరికి వస్తుంది చెప్పండి? చాలామంది యేసుప్రభు జీవితంలో వెంబడించిన వాళ్ళు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, కానీ లేవి మాత్రం వదలలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తర్వాత మన చరిత్ర మనం జాగ్రత్తగా చదివితే ఈయన ఇస్కరియోతు యూదాలా వదలలేదు, యేసుప్రభుతో ఉన్నాడు. తలుపు తెరిచాడు, ఆయనను వెంబడించాడు. గనుక ఈరోజు ఒకవేళ మీరు కూడా నేను పలానా వ్యక్తుల చేత నేను ద్వేషింపబడుతున్నాను, నా పరిస్థితి బాగలేదు, నా జీవితం బాగలేదు అన్న ఒకవేళ డిప్రెషన్లో కనుక మీరుంటే నేను చెప్పేది ఏంటంటే సీరియస్గా తీసుకోండి ఈ మాట. ఎంతమంది మిమ్మల్ని తృణీకరించినా, ఎంతమంది మిమ్మల్ని దూరం పెట్టినా, మిమ్మల్ని దూరంగా పెట్టేవాడు ఎప్పుడు యేసుప్రభు కాదు. ఆయనకు మిగిలిన వాళ్ళకు ఆ తేడా ఉందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనవారు అనుకునే వారి నుంచి చివరికి మనల్ని పరిపాలించే పరిపాలకుల వరకు ప్రతి ఒక్కరు కూడా మనం వదిలేసి వెళ్ళిపోయేవారే. ఏదో ఒక రోజు వదలకున్నా కొంతమంది అయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళే. ఎలక్షన్లకు ముందు ఒక పరిస్థితి ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత ఒక పరిస్థితి ఉంటుంది. అంతేనా? ఓటరు దేవుళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వినే మాట ఇది. ఓటరు దేవుళ్ళకు నమస్కారం మనమే అంటాడు. ఎత్తిన మీరు టీవీలో చూడండి, పార్టీ అధ్యక్షురాలు ప్రకటిస్తుంటే వెనకాల అభ్యర్థి ఏం చేస్తాడో చూసారు? ఇవి చూడకపోతే ఈరోజు నుంచి చూడండి, టీవీ మీరు చూడకపోతే ఈరోజు నుంచి చూడండి. ఊర్లలో క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద బస్సు మీద ఎక్కడ నిలబడి పార్టీ అధ్యక్షురాల పార్టీ నాయకుడు ఉపన్యాసం చేస్తుంటే ప్రజలను ఉద్దేశించి వెనకాల ఎలక్షన్లో నిలబడుతున్న అభ్యర్థి, ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏం చేస్తాడు చెప్పండి? అలా ఉంటాడు, ఇలానే ఉంటాడు. ఇంతే. ఆ ప్రసంగం అయిపోయేంత వరకు ఏంటి ఇంత వినయము, ఏంటి ఇంత విధేయత, ఏంటి ఇంత భక్తి అని అడిగితే ఎందుకయ్యా నువ్వు చేతులు ఇట్లా పెట్టావంటే వాళ్ళు ఓటరు దేవుళ్ళు కదా అని అంటాడు. అబ్బో నిజమే. మరి నువ్వెవరంటే నేను భక్తుణ్ణి, వాళ్ళెవరంటే దేవుళ్ళు. ఎలక్షన్లకు ముందు ఈ భక్తుడి దేవుళ్ళకు నమస్కారం పెట్టాడు. మరి ఎలక్షన్లు అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యేనో మంత్రి అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ భక్తుడు వస్తుండగా దేవుళ్ళందరూ జరగాలి. మీరు చూసారా? రోడ్డు మీద ముందొక వాహనం, వెనకలొక వాహనం, ఇన్ని వాహనాలు వస్తుంటే ఈ వాహనాలు ఇంత కూర్చుంది ఎవరు? మనకు నమస్కారం పెట్టిన భక్తుడు. చెయ్యి ఇట్లా పెట్టిన తర్వాత గంటల తరబడి ఇలానే పెట్టాడే ఆ భక్తుడే. ఈరోజు మీరు నమస్కారం పెడితేగా నమస్కారం పెట్టడు. అంతేనా? ఇట్లా అంటాడేంటి? మీరు నమస్కారం పెడితే అంటాడు సీరియస్గా, లేదా ఇలా అంటాడు, తల ఊపుతాడు అనమాట. ఏంటి ఈ భక్తుడే ఆ రోజు మీరు చూసిందంటే ఈ భక్తుడే, సేమ్ భక్తుడే. వేలాది మంది ప్రజల మధ్య, కిక్కిరిసిపోయిన జనాంగం మధ్య ఆ రోజు నమస్కారం పెట్టాడు. కానీ ఆ జనాంగం ఓటు పడిన తర్వాత లేదా గెలిచిన తర్వాత, ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జనాంగం రోడ్డు మీద ఉండకూడదు ఈయన వచ్చేటప్పుడు. అవునా? దేవుళ్ళారా మీరు పక్కకు జరగండి, భక్తుడు వస్తున్నాడు అంటాడు.
మనం ఓట్లు వేసి గెలిపించేవారు మనల్ని వదిలేయచ్చు. అది నా పాయింట్. అక్కడ నా పాయింట్ ఏంటంటే, మనం ఎవరినైతే నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తామో వాళ్ళైనా మనల్ని వదిలేయచ్చేమో, కానీ మనం నమ్ముకున్న మన ప్రభువు మాత్రం మనల్ని వదిలేవాడు కాదు. అలాంటి ఒక నమ్మకమైన వాడే ఒక లేవికి తారసపడ్డాడు. అలాంటి నమ్మకమైన వాడే ఒక లేవి దగ్గరకు వచ్చాడు, డోర్ ఓపెన్ చేశాడు, లేదా తలుపు తట్టాడు, రమ్మని ఆహ్వానాన్ని పలికాడు. ఆ రోజు లేవి ఆహ్వానాన్ని ఉపయోగించుకున్నట్లుగానే ఈరోజు మనం కూడా ఉపయోగించుకుంటే, ఎవరైతే ఈరోజు ఇంకా ప్రభువులోనికి రాక నన్ను లోకస్తులందరూ నన్ను దూరం చేస్తున్నారనే బాధలో ఎవరైనా ఉంటే, ఆ రోజు లేవి తీసుకున్న నిర్ణయం మీరెందుకు తీసుకోకూడదని నేను అడుగుతున్నాను. యేసుప్రభు అవకాశం ఇవ్వగానే ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా ఇమ్మీడియట్గా ఆయన దాన్ని చేజిక్కించుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న జీవితం లేవి యొక్క జీవితం. మనం ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే మనిషికి ఆయుష్కు సంబంధం లేదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడు, ప్రభువుని తెలుసుకోకుండా చనిపోయాడు. కానీ ఆ కుటుంబంలో ఉన్న మరొక వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెబుతూ, అన్న ఇలా ఆయన చనిపోవడం జరిగింది. నాకు బాధ ఏంటంటే చనిపోయాడనే బాధ కాదు, ప్రభువుని తెలుసుకోకుండా చనిపోయాడే, అది నా బాధ. ఎందుకంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో ఇతనికి తెలుసు కనుక, తన కుటుంబంలో ఉన్న మరొక వ్యక్తి ప్రభువుని తెలుసుకోకుండా ఎన్ని అవకాశాలు వచ్చినా, తన దగ్గర వరకు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఆయన చనిపోయేసరికి ఈ సోదరుడు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి లేవీలా, అది నేను చెబుతున్నాను పాయింట్. ఉపయోగించుకుంటున్నాడు. సుంకరి అయిన లేవి యేసు ప్రభు ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. చూడండి తర్వాత ఏం చేశాడు అతను. 29వ వచనం, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడు. ఎందుకు విందు చేశాడు? అసలు విందు ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఒక విందు ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఏదైనా మన జీవితంలో ఒక గొప్ప విషయం జరిగినప్పుడే విందు చేస్తాం మనం, అవునా? పరీక్షలో పాస్ అయ్యారనుకోండి, ఫ్రెండ్స్ ఏమడుగుతారు, ఏరా పార్టీ ఎప్పుడు అడుగుతారు అనమాట. ఎందుకు? మంచి జరిగింది కనుక. ఉద్యోగం వచ్చింది అనుకోండి, విందు ఏర్పాటు చేస్తాం. పెళ్లి జరిగింది అనుకోండి, విందు ఏర్పాటు చేస్తాం. జీవితంలో ఏదైనా మంచి జరిగితే దానికి ఇమ్మీడియట్గా ఉండేది ఏంటి చెప్పండి? డిన్నర్ ఫాలోస్, అవునా? మ్యారేజ్ at 9 o'clock, లంచ్ ఫాలోస్, లేదా డిన్నర్ ఫాలోస్. విందు ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే, నా జీవితంలో ఒక మంచి జరిగింది, ఇది నా స్నేహితులందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఈ ఆనందాన్ని, నా బంధువులందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఈ ఆనందాన్ని పంచుకోవడానికే మనం విందు ఏర్పాటు చేస్తాం. అసలు లేవి జీవితంలో ఏ మంచి జరిగిందని ఆయన విందు ఏర్పాటు చేశాడు, మీరు ఆలోచించండి. ఏంటి అప్పటి వరకు ఆయనకు మంచి ఉద్యోగం లేదా? ఉద్యోగం ఉందా లేదా? ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేడా? ఉద్యోగం వచ్చిందా? ఇంతకు విందు ఏర్పాటు చేసింది ఉద్యోగం వచ్చినందుక, ఉద్యోగం వదిలినందుక? ఉద్యోగం పోతే విందు ఏర్పాటు చేస్తారేంటి? ఉద్యోగం పోతే ఈయనకి జీతం ఉండదు, ఇంకా ఈయనకి శాలరీ ఉండదు, డబ్బులు ఉండవు, కమిషన్ ఉండదు. అంతవరకు రోజు ఎంతైతే సంపాదించేవాడో అనుకుందాం. ఒకవేళ ఆయన మంచివాడో చెడ్డోడో నేను మాట్లాడట్లేదు, స్టిల్ మా అత్తయ్య గారి గురించి లేదా లేవి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడట్లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే, సంపాదన అనేది అయితే ఒకటి ఉంది అప్పటి వరకు. ఇక ఈ రోజు నుంచి సంపాదన ఉండదు. యేసు ప్రభువుతో వెళ్ళిపోవాలి, ఉన్నది తినాలి, 3 పూట్ల దొరకపోవచ్చు. యేసు ప్రభు ఏ హామీలు ఇవ్వలేదు. నన్ను వెంబడిస్తే ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇస్తానని చెప్పలేదు. నన్ను వెంబడిస్తే ఇంతకంటే నీకు సంపాదన ఎక్కువ వస్తుందని చెప్పలేదు. నన్ను వెంబడిస్తే ఇంతకంటే పెద్ద భోజనాలు నేను పెట్టిస్తానని చెప్పలేదు. నన్ను వెంబడించని మాత్రం అన్నాడు. భవిష్యత్తుకు గ్యారంటీ లేదు. లోకపరంగా ఆలోచించండి. కానీ విందైతే ఏర్పాటు చేశాడు. ప్రశ్న ఏంటంటే, ఏం మంచి జరిగిందని విందు ఏర్పాటు చేశాడు. లేవి గారికి లేదా మత్తయ్య గారికి ఒక విషయం అర్థమైపోయింది. ఈ లోకంలో ఉన్న సంపాదన, లేకపోతే ఈరోజు నేను చేస్తున్నటువంటి వృత్తి నాకు ఏదైతే తెచ్చి పెట్టదో, ఇన్ని రోజులు అసలు ఎవరు కూడా నాతో వచ్చి నన్ను గౌరవించిన దాఖలాలంటే ఏమీ లేవు. కానీ ఇంత మహానుభావుడు, ఇంత గొప్పవాడు నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించమని అడుగుతున్నాడనంటే, ఇది నా జీవితంలో ఎప్పుడూ ఇంతవరకు జరగనిది, ఇంతకంటే ద మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ లేదా మూమెంట్ ఇంకొకటి లేదని
తన జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోగలిగే ఒక సందర్భం ఇది అని లేవి గారు అర్థం చేసుకొని విందే ఏర్పాటు చేశాడు ఏకంగా. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు. ఇంటర్వ్యూస్కి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వాళ్ళు? ఏమని అడుగుతారు? వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడుగుతారు. అడుగుతారు. నీ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోదగ్గ క్షణం ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఒకవేళ లేవి గారిని అడిగితే ఏం చెప్తారో మీరు చెప్పండి. ఇక ఇదే ప్రశ్న ఒకవేళ ఇంటర్వ్యూలో లేవి గారు కూర్చుంటే ఏమి చెప్తాడో చెప్పండి. నీ జీవితంలో గుర్తుంచుకోదగ్గ ఇదే నంబర్ 1 అని నువ్వు ఏ చెప్తావు అని అడిగితే ఖచ్చితంగా ఇదే చెప్తాడు. ఒకరోజు నేను వృత్తిలో పని చేసుకుంటుంటే యేసు నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించామన్నాడు. ఇంతకంటే గొప్ప విషయం నా జీవితంలో ఏది లేదనే చెప్తాడు. కానీ మనం ప్రభు అంటే తెలియనప్పుడు ఒక ఆయన నాకు వాక్యం చెప్పాడు, ఆ వాక్యం ద్వారా నేను ప్రభులోనికి వచ్చాను, అదే ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని మనం చెప్పలేమేమో బహుశా. అసలు దేవుని వాక్యం అంటే నాకు తెలియనప్పుడు ఒకరోజు దేవుని వాక్యం నేను తెలుసుకోగలిగాను, దేవుని గురించి నేను నేర్చుకోగలిగాను. నా జీవితంలో మొట్టమొదట దేవుని వాక్యం అందిన రోజే నా జీవితంలో అన్నిటికంటే గొప్ప రోజు అని మనం చెప్పగలుగుతున్నామో చెప్పండి. లేవి గారు మాత్రం ఏకంగా విందు ఏర్పాటు చేశాడు. కారణం, ఇక మీదట నేను ప్రభువుతో ఉండబోతున్నానని విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఎవరున్నారు? యేసు ప్రభు కూడా ఉన్నాడు. విందు ఆయన కొరకే ఏర్పాటు చేశాడు. ఆయనకు గొప్ప విందు చేశాడు. ఆయనకు గొప్ప విందు చేసినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? చదవండి 29లో కింద. సుంకరులను అంటే మిగిలిన సుంకరులు కూడా వచ్చేసారు, ఇతరులు అనేకులు వారితో కూడా భోజనం కూర్చుంటారు. అంటే మీ లేవి గారు యేసు ప్రభువును మాత్రమే లేదా మిగిలిన వాళ్ళని మాత్రమే ఒక 5-6 మందిని కూర్చోపెట్టి విందు ఏర్పాటు చేయలేదు. ఎవరెవరు ఉన్నారట విందులో? సుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనం కూర్చుంటారంటే ఇంతమందికి భోజనం పెట్టాడంటే మొత్తం లేవి గారు ఉన్నవాడా లేనివాడా చెప్పండి? ఉన్నోడు కనుకనే ఇన్ని పెట్టాడు, ఇంతమందిని పిలిచాడు విందుకి. అనేకులు భోంచేస్తున్నారట ఆ విందులో, అనేకులు భోంచేసి ఒక పెళ్లిలాగానే జరుగుతుంది అక్కడ, సందడి. దారిని పోయే వాళ్ళందరూ ఏమనుకుని ఉంటారు చెప్పండి? ఏంటి ఈరోజు లేవి ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడని అయితే లోపల నుంచి ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది? ఈరోజు ఆయనకు ఉద్యోగం పోయింది అందుకే ఏర్పాటు చేశాడంటారేంటి? ఆన్సర్ అలానే వస్తుంది. నశించుచున్న వారికి లేవి గారు తీసుకున్న డెసిషన్ అనేది ఎలా కనపడుతుంది చెప్పండి? వెర్రితనంగా. ఏంటి ఉద్యోగం పోయినందుకు విందా? నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా లేవి, నిన్న రాత్రి కూడా బాగానే ఉన్నాడు, ఈరోజు ఏమైందనంటే ఈరోజే తన జీవితం మారిపోయింది అంటున్నాడు. ఏంటా ఇంకా నువ్వు ఉద్యోగం చేయనంటున్నాడు. సంపాదన నో సంపాదన. మళ్ళీ ఏంటి నీ భవిష్యత్? ప్రభుత్వం వెళ్ళిపోతానంటున్నాడు. ఏ హామీలు ఇచ్చాడు? ఏ హామీ ఇవ్వలేదు. మరి ఏంటి పరిస్థితి? ఇంతమందికి విందు ఏర్పాటు చేశాడంటే ఆయన ఎంత ఆనందంగా ఉంటే ఆ విందు ఏర్పాటు చేస్తాడో మీరు ఆలోచించాలి. అది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎంత ఆనందపడిపోతున్నాడు ప్రభులోనికి వచ్చినందుకు. ప్రభులోనికి రావడానికి ఆయన కొన్ని నష్టపరుచుకున్నాడు, మర్చిపోకండి. ప్రభులోనికి రావడానికి ఆయన కొన్ని వదిలేశాడు, మర్చిపోకండి. చాలా సందర్భాల్లో ప్రభులోనికి మనం రావడానికి ఎందుకు ఆలోచిస్తామంటే ఆయనలోకి వస్తే నేను నష్టపోతానేమో, ఆయనలోకి వస్తే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇవి ఎక్కువ అవుతాయేమో. చాలామంది మొన్న కూడా నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు క్రైస్తవేతరులు కొంతమంది వచ్చి నన్ను కలిశారు. ఒక మీటింగ్కి వెళ్ళానండి ఒక ఊరికి. క్రైస్తవేతరులు వచ్చి నన్ను కలిసి ఇద్దరు, ఏమంటే మేము ప్రభువుని తెలుసుకున్నాం, లోపలికి వచ్చి దేవునిలోకి వచ్చేసాం, చక్కగా మేము బ్రతుకుతున్నాం, కానీ మాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా వాక్యం చెబుతున్నాం కానీ వాళ్ళు బహిరంగంగా ప్రభువుని స్వీకరించలేకపోతున్నారు అని అడిగితే ఎందుకు స్వీకరించలేకపోతున్నారు అని అడిగితే, ఒకవేళ ప్రభువునే కనుక స్వీకరించి యేసు ప్రభువుని వాళ్ళు ఫాలో అయితే ఇక మీదట వాళ్ళకు పెళ్ళిళ్ళు కావేమో, వాళ్ళ ఆడపిల్లలకి ఎవరు వాళ్ళ కమ్యూనిటీలో ఏంటి వాళ్ళ 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 వర్గంలో అనుకోండి, కొద్దిసేపు బయట పదజాలాలు ఇవే కనుక అలాంటి వాళ్ళు వీళ్ళకి వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావనే భయం కొంతమందికి అయితే, చచ్చిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారేమో అని భయపడుతున్నారండి. ఇంకా పెళ్ళిళ్ళు కావని, సమాధి కార్యక్రమాలు జరగవని, ఇలాంటి కొన్ని వాటికి భయపడిపోయి ప్రభువుని అంగీకరించడానికి చాలామంది ఇంకా ఆలోచిస్తున్నారు. ఎంత చేసినా చివరికి వెళ్ళేది ఆ మట్టిలోనికే. ఊరేగింపుగా తీసుకొని వెళ్ళిన ఆ మట్టిలోనే పాతేస్తారు. ఎవరికి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయినా కూడా, ఏ బహిరంగంగా ఆడంబరాలు లేకుండా తీసుకొని వెళ్ళినా అదే మట్టిలోనే పాతేస్తారు. అక్కడతో ఫైనల్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. ఆ తర్వాత ఉండబోయే జీవితం గురించి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం విషయంలోనే నువ్వు ఆలోచిస్తున్నావు చాలా. ఆ నిర్ణయం తీసుకోవడమే ఒకప్పుడు లేవి తీసుకున్నాడు, మర్చిపోకండి. ఆయన తీసుకున్నాడు ఒకరోజు.
ఎంత మంచి నిర్ణయం. ఆనందంతో తన ఏకంగా విందే ఏర్పాటు చేశాడు. భయపడలేదు, ఎవరికి భయపడలేదు ఆయన. ఈరోజు ఎవరిని చూసి అయితే మనం భయపడుతున్నామో, ప్రభువుని అంగీకరించడానికి ఎవరిని చూసి అయితే భయపడుతున్నామో, మన ప్రాణం పోతుంటే నిలబెట్టే సత్తా ఎవరికి లేదు వీళ్ళకి. నాకు పెళ్లి చేయరేమో నువ్వు బాధపడుతున్నావు, నాకు సమాధి కార్యక్రమాలు చేయరేమో నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో నీ ప్రాణాన్ని నిలబెట్టే సత్తా ఎవరికి లేదు. యాక్సిడెంట్ అయితే ఇదే వ్యక్తులు మనల్ని హాస్పిటల్ తీసుకొని వెళితే ఆ రోజు మనందరం కూడా ఎవరి మీద నమ్మకాలు పెట్టుకుంటాం చెప్పిన డాక్టర్ మీద. డాక్టర్ గారు అవసరమైతే మా ఆస్తులన్నీ మా తల తాకట్టు పెట్టైనా కూడా మీకు మేము ఇస్తాం, కానీ దయచేసి ప్రాణం నిలబెట్టండి అని అడుగుతాం మనవాడి గురించి. ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి వచ్చి బయటికి ఏమని చెప్తాడో చెప్పనా, మేము చేయాల్సింది చేసామండి, మళ్ళీ ఏంటని అడిగితే ఇక అంతా దైవాధీనం అంటాడు పైకి చూసి. మనం నమ్ముకున్న డాక్టరే దేవుని మీద ఆధారపడుతున్నాడు. అక్కడ ఎవరి మీద నమ్మకం పెట్టుకొని మన వాడిని తీసుకొని వెళ్ళామో ఆ డాక్టర్ అంటున్న మాట ఏంది చెప్పండి, మేము చేయాల్సింది చేసామండి, ఇక అంతా దైవాధీనం, ప్రార్థన చేయండి అంటాడు. నేను మాట్లాడుతుంది ఆ దేవుని గురించే. మనం నమ్ముకున్న డాక్టర్ ఎవరినైతే నమ్ముకున్నాడో, మనం నమ్ముకున్న డాక్టర్ ఎవరినైతే మనకు చూపిస్తున్నాడో, మీరు నా మీద ఆధారపడడం కంటే ఆ దేవుని మీద ఆధారపడండి అని చెబుతున్నాడో, నేను మాట్లాడుతుంది ఆ దేవుని గురించే. లేవి ఒకరోజు ఆయన అంగీకరించాడు, అది మీరు ఆలోచించండి. ఆనందంతో విందే ఏర్పాటు చేశాడు. అనేకులు వచ్చారు ఆ విందుకి. వాళ్ళందరితో పాటు యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడు. చూద్దాం సందర్భం. 30వ వచనం. పరిసయ్యులను 29 అయిపోయిందిగా. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను, సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండి. 30. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ఒక మంచి రీతిలో మాత్రం ఉంటారు పక్కన రెడీగా. ఒక వ్యక్తి దేవుళ్ళలోనికి వచ్చాడు, ఆనందించాల్సింది పోయి అక్కడ కూడా ఏదో ఏమంటారు చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది, శవాల మీద చిల్లర ఏరుకోవడం. శవాల మీద చిల్లర పడుతుంటే ఏరుకోవడానికి పరిగెత్తున్నారంట. అలాగా ఒక వ్యక్తి ప్రభులోనికి వచ్చాడు, ఆనందంగా విందు ఏర్పాటు చేశాడు, చక్కగా దేవునిలో ఉన్నాడు, దేవునిలో రావడానికి సిద్ధపడ్డాడు, నిర్ణయం తీసుకున్నాడు. నీకేంటి బాధ? ఆ వ్యక్తి బాగుపడుతున్నాడనే సంతోషం లేదు, కానీ బాగుపడడానికి నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తితో మరొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో ఎందుకుంటున్నావు అని వీడికి నొప్పైంది. ఇప్పుడు ఎవరిల్లు? పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు ఆయన శిష్యుల మీద సనిగిరి. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని వీళ్ళు దేవునిలోకి తెచ్చారు. యేసు ప్రభు లోపలికి తీసుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వ్యక్తిని ఆత్మీయ జీవితంలోనికి లాగేశాడు. ఇప్పుడు ఒక జీవితం మారిపోయింది. అక్కడ మారిపోయిన జీవితాన్ని చూసి, ఆ పరిస్థితిని చూసి ఆ వ్యక్తితో వీళ్ళున్నందుకు సణుగుతున్నారు. సన్నగడం. ఆ సణిగే బదులుగా నీకు అంత సత్తా ఉంటే నువ్వు వెళ్ళి మార్చకూడదు. మళ్ళీ ఆ ప్రయత్నం ఎప్పుడు చేయడు. ఈ పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రులు పరిసయ్యులు, ఆయన చేసిన ప్రయత్నాలు వీళ్ళు చేయరు. కామెంట్లు చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అవునా? ఆ తత్వం చూడండి. సన్నగడం అంటే చాలా దేవునికి చాలా అసహ్యం. సణిగిరి. ఇశ్రాయేలు సణిగినందుకే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు దేవుని మీద కదా. సనగడం. ఇశ్రాయేలు చేసిన కొన్ని పనులు ఈ విషయంలో మనం గుర్తు తెచ్చుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 10, లూకాసు వార్తకు వద్దాం. 9వ వచనం చదువుతాం ప్రియులారా. 9:10. 10వ వచనం చాలు. కొరింథీ మొదటి పత్రిక 10 ప్లీజ్. 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణుగకుడి. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? అక్కడ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. కింది మాట. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటై వ్రాయబడెను. సణుగకుడి.
సనిగే వాళ్ళు ఎవరంటే పని చేయలేని వాళ్ళు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశాన్ని నడిపిస్తున్నాడు మోషే గారి ద్వారా. దేవుని మీద సణుగుతున్నారు వీళ్ళు. ఆయన సైడ్ అయిపోతాడు, నువ్వు నడిపించకూడదు మళ్ళీ ముందుకెళ్ళి. బానిసత్వంలో బ్రతికే కదా నువ్వు బయటపడింది. మరి నీకు అంత సత్తా ఉంటే నువ్వు రావచ్చుగా, ఐగుప్తీయులతో ఫరో సైన్యంతో కొట్లాడి నువ్వు రక్షించవచ్చుగా. నీకా చేత కాదు. రక్షిస్తున్న దేవుని మీద సనగడానికి నీకేంటి అసలు? నీకు కనీసం ఏమంటారంటే సంస్కారం అని అంటారు దాన్ని, ఇంకిత జ్ఞానం అని అంటారు దాన్ని. ఫిలిప్పీ పత్రిక మరొకటి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు చూద్దామా. 14-15 వచనములు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏం మానమంటున్నాడు చెప్పండి? సనగకండి, పనులు జరగవు. 24 గంటలు సనుగుతుంటే ఎలా ఉంటుంది? కుటుంబంలో కూడా మీరు అప్పుడప్పుడు కొంతమంది చూస్తుంటారు, కొంతమంది క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎప్పుడు సనుగుడే. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఇవి యాడ్ అవుతుంటాయి. సన్నగడం. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తుంటారు చెప్పండి? నువ్వు సనగకే. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు సనగద్దు. ఇప్పుడున్న సమస్యలకు నువ్వు ఊరికే అనవసరంగా నీ పొట్టుకు, నీ మాటలు నిజంగా మమ్మల్ని నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు మాట్లాడకు, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటారు చెప్పండి? సణిగితే పనులు అవ్వవు. పని అవ్వాలంటే సనగకూడదు, పనిలో ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు చేసిన ప్రయత్నం వీళ్ళు ఏ రోజు చేయలేదు. ఆయన చేశాడు. ఒక ఆత్మ లోపలికి వచ్చింది, ఆ ఆత్మ ఆనందిస్తోంది. దాన్ని చూసి వీళ్ళకి సనుగుడు. ఎవరికి? పరిసయ్యులకు అండ్ శాస్త్రులకు. రైట్, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. మీరు ఆలోచిస్తే ఇక్కడ మీరు భవిష్యత్తులో మీరు బాగా ఆలోచిస్తే ఒక డౌట్ వస్తుంది మీకు. యేసు ప్రభు ఎవరితో కూర్చున్నాడు అక్కడ? సుంకరులతోనూ పాపులతోనూ. బైబిల్లో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, చెప్పండి ఈ మాట. పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు కంటే వీళ్ళందరితో నువ్వు సహవాసం చేయొద్దు అనే ఉంది పాత నిబంధనలో. ఎస్ ఆర్ నో? ఇప్పుడు యేసు ప్రభు ఎవరితో ఉన్నాడు? వాళ్ళతోనే ఉన్నాడు. ఎవరితో అయితే కూర్చోవద్దన్నాడో, ఎవరితో అయితే మరి స్నేహం చేయొద్దు అన్నాడో అలాంటి వ్యక్తులతోనే ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ కూర్చున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రేపు పొద్దున్న ఒక మాట అడుగుతారు. అక్కడ కూర్చోవద్దని చెప్పిన తర్వాత ఇక్కడ యేసు ప్రభు కూర్చున్న తర్వాత వాళ్ళు సనిగితే నీకు ప్రాబ్లం ఏంటని అడుగుతారు. అంతేనా? పాత నిబంధనలో కూర్చోవద్దనే చెప్పాడు. యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళతోనే కూర్చున్నాడు. వీళ్ళు సనుగుతున్నారు, మమ్మల్ని కరెక్టే చేస్తున్నారుగా వీళ్ళు. కూర్చోవద్దని పాత నిబంధనలు ఉంది కనుక ఆయన కూర్చున్నాడు కనుక వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందని అనొచ్చుగా. ఆలోచిస్తే మీకు విషయం అర్థం కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకానంటే ఆ సందర్భము ఈ సందర్భంతో మీరు ఎప్పుడు కంపేర్ చేయకండి. కారణం ఎందుకంటే అక్కడున్న సందర్భం ఏంటంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా దుష్ట ఆలోచనలో పాలు పంచుకోవడానికి కూర్చోకు. పాయింట్. అపహాసకులు కూర్చొని ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు, కామెంట్స్ చేస్తారు. వాళ్ళు చేసే ఆ పనిలో నువ్వు కూడా కూర్చోకు. పాపుల మార్గం నిలవకంటే పాపులు నిలబడి ఏం చేస్తారు చెప్పండి? సామెతలు ఒకటిలో ఉంటుంది, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీ ఒప్పకము. వాళ్ళు అంటారు ఏమంటే, మనందరికీ సంచి ఒకటే, మనం పొంచి ఉందుము, మనము దోచుకుందామని కొంతమంది రెచ్చగొడుతుంటారు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. కనుక కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట దేనికంటే వాళ్ళతో పాటు ఆ దుష్ట పనులు చేయడంలో నువ్వు పాలు పుచ్చుకోకు, అందుతో నువ్వు జాయిన్ అవ్వకు. అక్కడ సందర్భం అది. అదే పనులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయడానికి నువ్వు వెళ్ళకు. అలాంటి వాళ్ళ మధ్య నువ్వు కూర్చొని వాళ్ళతో పాటు నువ్వు ఆనందించకు. అది సందర్భం అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి దుష్టత్వం యొక్క లేదా దుష్టత్వముతో ఆలోచిస్తుంటే వాళ్ళతో పాటు ఆనందించడానికి యేసుప్రభు కూర్చోలేదు. ఇక్కడ ఒక లోకంలో ఉన్నవాడు తనలోనికి వచ్చినప్పుడు ఆ ఆనందంలో యేసుప్రభు వారు చెప్పండి
పాలు పుచ్చుకుంటున్నాడే తప్పితే వాళ్ళ దుష్ట ఆలోచనల్లో తను కూడా చెయ్యి వేయడానికి ఆయన అక్కడ కూర్చోలేదు. సందర్భం మీకు అర్థం కావాలి. సంగతులను పైపైన ఆలోచించారనుకోండి, ఇది అది ఒకటే. యేసుప్రభు కూడా అందుకే కూర్చున్నాడు అని అనుకుంటే మనంత మరి జ్ఞానహీనులు అంటే ఎవరు ఉండరు. యేసుప్రభు పాపలతో కూర్చున్నాడంటే కూర్చున్నాడు, కానీ ఎందుకు కూర్చున్నాడు? పాపం చేయడానికి కూర్చోలేదు, ఆ పాపులను మార్చడానికి కూర్చున్నాడు. ఒక పాపి మారితే ఆ ఆనందాన్ని తను కూడా పొందడానికి కూర్చున్నాడు. అంటే రేపు పొద్దున మనం కూడా ఏమంటాం చెప్పనా, నేను తాగానండి, తాగే వాళ్ళతో కూర్చుంటానండి. ఎందుకు కూర్చుంటే మార్చడానికంటే అది ఇవన్నీ కట్టుకథలు ఇవన్నీ. అంటే ఇవి పువ్వులు పెట్టడాలు, చెవులు పెద్ద పెద్ద పువ్వులు పెట్టడాలు అన్నమాట. కనుక మీరు అలా మీరు తొందరపడి వాక్యాన్ని అపార్థం చేసుకుని వాక్యంపై కామెంట్లు చేయడం అనేది మన జీవితానికి అంత మంచిది కాదు. యేసుప్రభు కూర్చున్నాడు కదా, నేను కూర్చుంటానంటే యేసుప్రభు కూర్చోడానికి కారణం వేరు, యేసుప్రభు జీవించిన జీవితం వేరు. నేను కూడా కూర్చుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన హృదయం కంటే అధికుడు కనుక మన మనసు అంటే ఆయనకు తెలుసు కనుక తీర్పు ఆయన చాలా చక్కగా ఇస్తాడు. ఆ తీర్పును మనం భరించలేం కనుక కొన్ని తెచ్చుకుంటే కష్టాలు వద్దని చెప్తున్నాను. అది పరిసయ్యులు సణుగుతున్నారు, ఏంటి నా సుంకరులతో పాపులతో కలిసి భోంచేస్తున్నాడు, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అనేసి సణిగేసరికి ఏమైంది తర్వాత? అందుకు యేసుప్రభు రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదని పడేలని పడింది షాట్. అవునా? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదంటే నేను పాపులతో కూర్చున్నాను అనుకున్నావేమో పరిసయ్యుడా, శాస్త్రి. నేను కూర్చుంది ఆత్మరోగుల దగ్గర. ఆత్మరోగుల మధ్య ఎలా కూర్చున్నాను? నేను ఒక వైద్యుడిగా కూర్చున్నాను. నేను డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత నేను హాస్పిటల్కి పోని ఇంట్లోనే ఉంటానంటున్నాడు. ఏం చేయాలి మరి? డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత నువ్వు పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలి, పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను పేషెంట్లకు తప్ప బాగున్న వాళ్ళకి ట్రీట్ చేస్తానంటే మూర్ఖుడు. అలాగే రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాడు. ఉపమానం ఏంటా ఉపమానం? మీకు తెలిసిన రోగులు ఉన్నారు, మీకు తెలిసిన వైద్యులు ఉన్నారు. వైద్యులు ఎవరికి అవసరం మీరు చెప్పాలంటే ఎవడైనా చెప్పవలసింది కంపల్సరీగా రోగులకేం చెప్పాలి. వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకు అవసరం అని చెప్పాలి, వేరే ఆన్సర్ లేదు దానికి. రోగులకు వైద్యుడు అవసరమైతే ఈ ఆత్మరోగులకు నేను అవసరం అంటున్నాడు యేసుప్రభు. రోగులకు వైద్యుడు అవసరమైతే, రోగులకు వైద్యుడు అవసరం అన్నది న్యాయము ధర్మం అని మీరు అనుకుంటే ఈ ఆత్మరోగులకు నేను అవసరం అంటున్నాడు. ఆత్మరోగులకు నేను అవసరం అంటున్న యేసుప్రభు ఇంతకెవరు? ఆత్మరోగులకు అంటే పాపులు అనగా ఆత్మరోగులు. ఈ పాపులకు యేసుప్రభు ఏమవుతాడు? యోహాను గారి మొదటి పత్రిక 4:14. ఇంతకు యేసుప్రభు ఎవరో చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక 4:14 ఏముందో దయచేసి మీరు చూడండి. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపాడు. తండ్రి యేసుప్రభుని ఎందుకు పంపాడు చెప్పండి? రక్షకుడిగా ఉండుటకు, లోకరక్షకుడిగా. 1 యోహాను 4:14 ఉన్నాం. తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపించాడు. అంటే యేసుప్రభు లోకరక్షకుడు. ఎవరి మధ్య కూర్చున్నాడు? అక్కడ పాపుల మధ్య కూర్చున్నాడు. పాపుల మధ్య కూర్చుని ఏం చెబుతున్నాడు ఆయన? రోగులకు వైద్యుడు ఎలాగ అవసరమో ఈ పాపులకు నేను అలాగ అవసరం అని చెబుతున్నాడు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే గబ్రియేలు దేవదూత కన్యమరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో చెప్పండి. నీ కుమారునికి నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకు? తన ప్రజలను, తర్వాత మాట చెప్పాలి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి 1:21 అది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. పాపల మధ్య ఎందుకు కూర్చున్నాడు యేసుప్రభు? పాపాల నుంచి వారికి తెలియచేయడానికి, పాపాల నుంచి బయటికి రమ్మని చెప్పడానికి, పాపముల నుంచి వారికి విముక్తి కలజేయడానికి, పాపముల నుంచి రక్షించుటకు. తిమోతి గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. తిమోతి గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్లీజ్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.
యేసుప్రభు వచ్చింది పాపుల కోసం, నీతిమంతుల కోసం కాదు. యేసుప్రభు వచ్చింది పాపుల కోసం, నీతిమంతుల కోసం కాదు, ఆ పాపులను రక్షించుటకు. మన టైటిల్, మనం మాట్లాడుతున్న విషయం లేదా అంశం, రోగులకు వైద్యుడైతే పాపులకు ఎవరు? అది ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు రోగులకు వైద్యుడైతే పాపులకు ఎవరు అవసరం చెప్పండి? రక్షకుడు అవసరం. రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే యేసుప్రభు. శిలువపై ప్రాణం పెట్టింది ఆయనే, రక్తం కార్చింది ఆయనే, ప్రతి ఒక్కరి పాపాల కొరకు ప్రాణం పెట్టి బలైంది ఆయనే, అందరి అతిక్రమంలో కొరకు శిక్ష అనుభవించింది ఆయనే. మర్చిపోకండి. ఆయన తిరిగి లేచాడు, తన శిష్యులకు చెప్పాడు ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయడం, అంటే ప్రపంచాన్ని రక్షించమని చెప్పాడు. ఈ రక్షించే పని ఎవరికి అందించాడు? శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులు తర్వాత ఉన్న ప్రజలకు చెప్పారు. అల్టిమేట్గా ఒక రక్షకుని ద్వారా అనేక మంది రక్షకులు కూడా లోకంలోనికి వచ్చేసారు. ఈ తరము వరకు ఈ వాక్యం వచ్చేసింది. ఆత్మలను రక్షించుటకు వాళ్ళు చెప్పింది ఏంటి చెప్పండి? వాక్యం, సువార్త. ఆత్మలను రక్షించుటకు శక్తి గలది వాక్యం. వాక్యం అనే ఈ ఔషధాన్ని, వాక్యం అనే ఈ మందును రక్షకులం అనేటువంటి మనందరము కలిసి ఆత్మరోగులకు మనం అందించగలిగితే, ఒకవేళ ఆత్మరోగం అనేది మనకు కూడా ఉంటే, పాపము అనే ఆత్మరోగం మనకు ఉంటే, ఈ మందు ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ, మనకు మనం చికిత్స చేసుకుంటూ అనేక మందికి ఈ ఔషధాన్ని మనం ఇచ్చేయాలి ఉచితంగా. అప్పుడు మాత్రమే ఈ పాపం అనే భయంకరమైన బానిసత్వం నుండి ప్రజలు బయటికి రాగలరు. అదే చెప్పాడు యేసుస్వామి. అదే చెప్పాడు. ఏమని? రోగులకు వైద్యుడు కావాలని మీరు అంటున్నారు కదా, మరి పాపులకు ఎవరు కావాలి? ఈ మధ్యకాలంలో వాగ్దానాలు మనం వింటే, మన నాయకులు మనకు చెబుతున్న మాట ఏంటంటే, మాకు కనుక ఓటేస్తే ఈరోజు మీ ప్రాంతాలలో మేము వైద్య సదుపాయాన్ని మెండుగా అందిస్తామంటున్నారు. వైద్య సదుపాయం, వైద్యులను మీకు మెండుగా అందిస్తాం. ప్రతి పట్టణంలో ఒక డాక్టర్ ఉండే విధంగా, ప్రతి ఊరిలో ఒక హాస్పిటల్ ఉండే విధంగా మేము చేస్తామంటున్నారు. దాని అర్థం ఏంటి? మనం ఒప్పుకుంటున్నాం ఏమని? రోగులు ఉన్నారు కనుక వైద్యులు కావాలి. రోగులకు వైద్యుడు అవసరమని మనం కూడా ఒప్పుకుంటున్నప్పుడు, మళ్ళీ పాపులకు రక్షకులు అవసరమని మనకు అర్థం కాకపోతేలా? రోగులకు వైద్యులు అవసరమన్న మాట మన హృదయానికి అర్థమైనప్పుడు, పాపులకు రక్షకులు కావాలన్న మాట కూడా మనకు అర్థం కావాలి. రోగం అంటే ప్రమాదం అనుకుంటున్నామే కానీ, పాపం అంటే దీనికంటే పెద్ద ప్రమాదం అని మనకు అర్థం కాకపోతే నిజంగా మనం చాలా దురదృష్టవంతులం, దయనీయులం. రోగం కంటే పెద్దది పాపం. రోగం వల్ల వచ్చి ఒకవేళ మరణం వస్తే రోగం వలన అది మొదటి మరణం, కానీ పాపము వలన వచ్చు జీతం అది రెండవ మరణం, నరకం, అది అగ్నిగుండం. అది అక్కడ నుంచి రక్షించాలంటే వాక్యం అనే ఔషధం వెళ్ళిపోవాలి. ఆ వాక్యం అనే ఔషధాన్ని అందించవలసింది ఈ స్పిరిచువల్ డాక్టర్స్, ఆత్మరోగాన్ని నయము చేయగలిగే రక్షకులు, వైద్యులు. ఆ రోజు ఆ పరిశీలకు తెలియట్లేదు ఆ మాట. అదే యేసుప్రభు చెప్పాడు, పాపులకు నేను అవసరం, నేను చెప్పే మాటలు అవసరం, నేను ఇస్తున్న వాక్యం అవసరం. విచిత్రం ఏంటంటే, అక్కడున్న సుంకరులు, అక్కడున్న పాపులు మాత్రమే పాపులు, ఈయన వాళ్ళకు మాత్రమే అవసరమని ఒకవేళ అనుకున్నారేమో తెలియదు, కానీ నిజానికి వీళ్ళు చాలా మంచోళ్ళని మాత్రం మీరు అనుకోకండి. ప్రపంచ చరిత్రలో యేసుప్రభు తప్ప అందరూ పాపం చేసిన వాళ్ళే. రక్తమాంసములు కలిగి లోకానికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే. అందులో కేవలం సుంకరులు ఉన్నారనుకుంటే ఎలా? అందులో కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారనుకుంటే ఎలా? ఈ పరిసయ్యులు లేరా? ఈ శాస్త్రులు లేరా? పాపులకు నేను అవసరమని యేసుప్రభు అంటున్నప్పుడు ఆయన అవసరత కేవలం సుంకరులకు, పాపులకైనా, ఈ పరిసయ్యులకు, శాస్త్రులకు లేదా చెప్పండి? పరిసయ్యులకు, శాస్త్రులకు కూడా ఆయన అవసరము, ఆయన మాటలు అవసరము, ఆయన చూపించే మార్గం అవసరం. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు పరిశీలన చెప్పమంటారా? తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే జాబితా వీళ్ళది. లూకా సువార్త 18:11 కదా వచనం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 9వ వచనమో 10వ వచనం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం, 9వ వచనం అనుకుంటాను. 9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. ఈ క్యారెక్టర్ ఎవరిదంటే ముఖ్యంగా పరిసయ్యులది. అలాంటి పరిసయ్యులతో, కింది మాట అదే, పరిసయ్యుడు, సుంకరి.
గనక పాపులకు నేను అవసరం అని యేసుప్రభు అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ పాపులు అంటే సుంకర్లు అనుకోకండి. ఇక్కడ కేవలం ఈ పరిసయ్యులకు, ఈ శాస్త్రులకు, మిగిలిన పెద్ద మనుషులుగా గనులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ పాపులే. గనుక ఆయన మాటలు ప్రతి ఒక్కరికి అవసరం ఆ రోజుల్లో. మళ్ళీ ఈ రోజుల్లో కూడా అదే విషయం చెప్తున్నాను నేను. గనులని లేదు, సామాన్యులని లేదు, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందరూ పాపులైపోయారు. కనుక ప్రతి ఒక్కరికి అవసరం ఎవరో చెప్పండి? యేసుప్రభు అవసరం, ఆయన మాటలు అవసరం, ఆ యేసుప్రభును పరిచయం చేసే రక్షకులు అవసరం, వారు చెబుతున్న మాటలు అవసరం. ఒకప్పుడు లేవీకి అవే మాటలు వచ్చాయి. ఒకప్పుడు లేవీకి అదే యేసుప్రభు దగ్గర అయ్యాడు. లేవీ గారు ఉపయోగించుకున్నారు. కానీ ఈరోజు ఎంతమంది లేవీలు ఈ ప్రపంచంలో ఉన్నారో చెప్పండి? లోకంలో కలిసిపోయి లోకంలో బ్రతుకుతున్న మత్తయిలు ఎంతమంది ఉన్నారో చెప్పండి? అందులో మనం లేమా చెప్పండి? మనం కూడా ఒకప్పుడు ఉండలేదా చెప్పండి? మనకు తెలిసిన వారు లేరా? మన కుటుంబ సభ్యులు లేరా? ఒకప్పుడు లేవీకి యేసుప్రభు ఎలాగైతే దగ్గర అయ్యాడో, ఒకప్పుడు లేవీకి ఆయన ఎలాగైతే ఆహ్వానాన్ని ఇచ్చాడో, ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అదే ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కానీ అందుకుంటున్న వాళ్ళు మాత్రం చాలా కొద్ది మంది. అందుకున్న వారు మాత్రమే నిజమైన ఆనందాన్ని లేవి గారిలో పొందగలరు. అందుకోకపోగా సణిగి కామెంట్లు చేసే పరిశైలు శాస్త్రం లాంటి వాళ్ళు మాత్రం దగ్గరికి వచ్చిన రక్షణ ఆనందాన్ని తృణీకరించే జాబితాలో దయనీయులుగా, దౌర్భాగ్యులుగా చరిత్రలో నిలబడిపోక తప్పదు. వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు యేసుప్రభువును తృణీకరించి. కనుక ఈ మాటలు విన్నవారు, వింటున్నవారు, వినబోతున్నవారు ఎవరైనా సరే, ఈ సమాజంలో వైద్య రంగం బలపడాలని మీరు అనుకుంటే, ఈ సమాజంలో వైద్య సదుపాయం మెండుగా ఉండాలని మీరు అనుకుంటే, ఈ సమాజంలో వైద్యులు ఎక్కువ మంది ఉంటే సమాజం బాగుపడుతుంది, రోగులకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటే, ఇంతగా ఆలోచించిన మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఏంటది? సమాజంలో ఉన్న రోగం మాత్రమే కాదు, దీనికంటే పెద్దది పాపము. ప్లీజ్, ఆ పాపముతో కనుక మనం చచ్చిపోతే సాతాన్ అనే ఒక దుష్టుడు కనిపించకుండా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నాడు. వాడికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అనేది ఒకటి ఉంది. వాడితో పాటు కలకాలాలు, యుగయుగాలు ఈ పాపము వలన వచ్చిన శిక్ష మనం అనుభవించక తప్పదు. గనుక ఈ సమాజానికి వైద్యులు అవసరం, రక్షకులు అత్యవసరం. ఈ సమాజంలో రోగులు ఉన్నారు, వాళ్ళకి వైద్యులు అవసరం. కానీ రోగం కంటే ముందు ఈ ప్రపంచంలోనికి వచ్చింది పాపం. పాపం ముందు వచ్చిన తర్వాత రోగం తర్వాత వచ్చింది. వీళ్ళిద్దరిలో సీనియర్ ఎవరు అడుగుతారు? సీనియర్ అంటే ఎవరు చెప్తారు చెప్పండి? పాపమే ముందు వచ్చింది. కానీ ఆ పాపానికి మందు కూడా ఒకటి ఉంది. కనుక వైద్యుల అవసరత ఎరిగిన సమాజం రక్షకుల అత్యవసరత కూడా ఎరగాలి. అప్పుడే సమాజం నిజమైన సమాజంగా, మానవులున్న సమాజంగా, మనుషుల సమాజంగా కనబడుతుంది. లేదంటే న్యూస్ పేపర్లలో మానవ మృగాలు అన్న పేర్లు సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం భవిష్యత్తులో కూడా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా లేవి గారిలా లేదా మత్తయ్య గారిలా తన ఆత్మరోగాన్ని లేదా తను ఎలాగైతే యేసుప్రభువును స్వీకరించాడో, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు స్వీకరించాలని కోరుకుంటూ, పరిసయ్యుల శాస్త్రుల వాక్యాన్ని తృణీకరించి మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రకటనలు ఉంటే ప్రకటనలు విందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు మీ మాటలు విని ఉన్నారు తండ్రి. ఎంత మంచి ఉపదేశాన్ని ఈ ఉపమానం ద్వారా మీరు తెలియజేశారు. సమాజంలో రోగులు మాత్రమే ఉన్నారనుకుంటున్న సమాజం మేముంటున్న సమాజం, కానీ పాపులు ఎక్కువ ఉన్నారు అని సమాజం గుర్తించట్లేదు తండ్రి. వైద్యుల అవసరత ఉంది, అవును, కానీ రక్షకుల అత్యవసరత ఉంది. ఇది సమాజం గుర్తించి ఈ వాక్యమైన ఔషధాన్ని ఈ సమాజంలో ఎక్కువగా కనబడేలా మరి తండ్రి ప్రజలందరూ ఈ వాక్యాన్ని అంగీకరించే మనసును వారికి దయచేయమని కోరుతూ, మా అందరి పట్ల మీరు చేయబోతున్న ప్రతి మేలు కొరకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములని మీకే చెల్లిస్తూ, ఈ సదస్సుల కొరకు కష్టపడుతున్న మీ పిల్లలందరినీ పరసంబంధమైన దీవెనలతో వారిని దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ట్రూ
విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.